హాయ్ ఫ్రెండ్స్, టుడే ఇవాళ మనం చెప్పుకున్నది ఏంటంటే లాస్ట్ వీడియోలో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దట్ బ్యాలెన్స్ షీట్లో కాంపోనెంట్స్ ఎలా ప్లేస్ చేయాలి, ఒక అలమార్లో సర్దినట్టు వస్తువులు సర్దినట్టు ఎలా సర్దుకోవాలి కాంపోనెంట్స్, అది దాని గురించి మనం స్ట్రక్చర్గా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రేషియో అనాలిసిస్, దట్ ఈస్ ది క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విత్ రేషియోస్. ఇదేంటండి అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సపోజ్ ఒక మనిషి హెల్తీగా ఉన్నాడా లేదా అనేది మనిషిని చూసిన వెంటనే మనం చెప్పలేం. ఓకే, ఎందుకంటే దీనికి ఒక బిజినెస్ ఎంటిటీకి కంపెనీ బిజినెస్ ఎంటిటీకి రిజంబ్లెన్స్ ఉంది, అందు గురించి ఇది కోట్ చేస్తున్నా. ఇప్పుడు బిజినెస్ ఎంటిటీ అనేది హెల్తీగా ఉందా, లేకపోతే అందులో డ్రాబ్యాక్స్ ఉన్నాయా, లేకపోతే సౌండ్నెస్ ఆఫ్ దట్ బిజినెస్ ఫామ్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలంటే అవుట్వర్డ్ మనకు కనిపించే దాన్ని బట్టి మనం చెప్పడానికి లేదు. జస్ట్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు మనిషిని చూసామనుకోండి, చూసిన తర్వాత మీకు బ్రహ్మాండంగా ఉంటాడు, ఏదో సినీ యాక్టర్లా ఉంటాడు, కానీ వాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకి తెలియదు. బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, లేదంటే కనుక ఇంకేమైనా హార్ట్ ఎలిమెంట్ ఉండొచ్చు, లేదంటే కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, హూ నోస్ ఇట్. అందుకని మనం ఏం చేస్తాం, జనరల్ మెడికల్ చెకప్కి పంపిస్తాం. అంటే మెడికల్ చెకప్ మనమైనా సరే బ్యాంకర్స్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మెడికల్ చెకప్ చేసుకుంటాం కదండి. చేసినప్పుడు ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్? సింపుల్గా దే విల్ కలెక్ట్ ద శాంపిల్స్, బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు, యూరిన్ తీసుకుంటారు. అలాగే కొన్ని సపోజ్ హార్ట్ సంబంధించింది అనుకోండి, ఎకో, లేకపోతే ఇంకేమైనా పల్స్ టెస్టింగ్ అని ఇలా రకరకాలుగానే తీసుకుని దే విల్ అండర్గో సమ్ టెస్ట్. చేసిన తర్వాత మనకి ఫైనల్గా దే విల్ గివ్ ఏ రిపోర్ట్. ఆ రిపోర్ట్ చూసిన వెంటనే మీకు అర్థం అవుతుంది. ఆ రిపోర్ట్లో ఏముంటుంది అంటే మీకు సమ్ బెంచ్ మార్క్స్ ఉంటాయి. అంటే ఈ రేంజ్లో ఉంటే ఇది హెల్దీ, దానికి తగ్గిన ఇల్ హెల్త్ సఫర్ అవుతున్నట్టు అబోవ్ దట్ లెవెల్స్ ఉన్నా కూడా, బెంచ్ మార్క్ లెవెల్స్ ఉన్నా కూడా అది కూడా కంప్లైంట్ కింద లెక్క, అంటే ఇల్ హెల్త్ కింద లెక్క. సో దాన్ని బట్టి మనం వెదర్ ద పర్సన్ ఈజ్ ఏ హెల్దీ ఆర్ నాట్ నార్మల్ లైఫ్ అనేది మనం డిటెక్ట్ చేస్తాం. అది మనం యూజువల్గా మనం కమ్ అక్రాస్ లైఫ్లో మనం కమ్ అక్రాస్ అయ్యే కామన్ ఫీచర్, మన అందరికి తెలుసున్నదే. అదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ కూడా ఉపయోగిస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే రేషియోస్ అని చెప్పేసి మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఉపయోగించి ఆ ఫార్ములాలో బ్యాలెన్స్ షీట్స్ నుంచి మనం ఏదైతే బాక్స్లో సరిపెట్టామో వాటిని బయట తీసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వీల్ గెట్ సమ్ రేషియోస్ రిజల్ట్స్ అప్టైన్ చేసి ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, బెంచ్ మార్క్స్కి దగ్గరలో ఉన్నాయా, లేదంటే అబౌవ్ ద బెంచ్ మార్క్స్ ఉన్నాయా, లేకపోతే బిలో ద బెంచ్ మార్క్స్ ఉన్నాయా అని చూసి దాన్ని బట్టి అబ్నార్మాలిటీస్ని బట్టి మనం అనలైజ్ చేసి చెప్తాం. ఓకే, దిస్ ఈజ్ ద జస్ట్ ఫైనల్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ దిస్ రేషియో అనాలిసిస్ అంటాం. ఓకే, ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. లెట్ us స్టార్ట్. సి యూజెస్ ఆఫ్ రేషియో అనాలిసిస్. రేషియో అనాలిసిస్ ఉపయోగాలు అంటే ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి. ఎందుకు ఒక బిజినెస్ ఫర్మ్ యొక్క దాని యొక్క ఫస్ట్ హిస్టారిక్ పెర్ఫార్మెన్స్ ఏంటనేది చెప్తుంది. టు అనలైజ్ దట్ హిస్టారిక్ పెర్ఫార్మెన్స్, ఓకే, అంటే ప్రీవియస్గా ఉన్న దాని ట్రాక్ రికార్డ్ని బట్టి ఎలా ఉంటుంది అండ్ ఎలా నడుస్తుంది ఈ బిజినెస్ ఫామ్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే టు అండర్స్టాండ్ ద స్ట్రెంగ్త్, దాని యొక్క స్ట్రెంగ్త్, ఆ బిజినెస్ ఫామ్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళకు ఉన్న స్ట్రెంగ్త్. ఇట్ మే బి ఏ స్టేక్ హోల్డర్ ఆఫ్ దట్ ప్రమోటర్స్ కావచ్చు, లేదంటే ఇంకేమన్నా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండొచ్చు. ఓకే, టెక్నికల్ ఫీజిబిలిటీ, లేకపోతే మెషిన్స్, మోడర్న్ మెషిన్స్ ఉపయోగించవచ్చు, లేదంటే ఇంకేమైనా ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ బ్రహ్మాండంగా ఉండొచ్చు, లేదంటే ఆప్టిమమ్ యూటిలైజేషన్, ఇంకా కెపాసిటీ యూటిలైజేషన్ ఉండొచ్చు. ఇవన్నీ రకరకాలుగా స్ట్రెంగ్త్స్ కింద వస్తాయి. టు అండర్స్టాండ్ ద వీక్నెస్, నెక్స్ట్ ఏంటంటే టు అండర్స్టాండ్ ద వీక్నెస్, దానికి ఉండే వీక్నెసెస్ ఏంటి, ఆ ఫామ్కి ఏంటంటే రెండు, దిస్ ఇస్ నథింగ్ బట్ స్వాట్ అనాలిసిస్ అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ అండ్ ఇవన్నీ కూడా. అలాగే తర్వాత టు నో ద కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్, ప్రీవియస్గా ఉన్న హిస్టారిక్, ఓకే ప్రజెంట్ కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, వాట్ ఈస్ ద పొజిషన్, ఎందుకంటే వాళ్ళు ప్రొజెక్షన్స్ ఇస్తారు. సో ప్రొజెక్షన్స్, టార్గెట్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు రీచ్ అవుతున్నారా లేదా, ఎలా ఉంది క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ ఆర్ మంత్లీ పెర్ఫార్మెన్స్, బేసింగ్ ఆన్ దట్ దేర్ వాట్ ఈస్ ద కాంపోనెంట్స్ లైక్ కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్, ఇవన్నీ ఎలా రన్ అవుతున్నాయి అనే దాని గురించి మనం స్టడీ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందని. అండ్ ఫర్ ఎఫెక్టివ్ కంట్రోల్ మెజర్స్, ఆ తర్వాత దీని పొజిషన్ బట్టి మనం కరెక్షన్ ప్రాసెస్ ఎలా వెళ్తాం, వాట్ ఆర్ ద అవెన్యూస్ అవైలబుల్ టు కరెక్ట్ అండ్ కంట్రోల్ ద బై టేకింగ్ ఆఫ్ డిఫరెంట్ మెజర్స్ అనేది నెక్స్ట్ స్టెప్. తర్వాత ఫర్ కంపారిజన్ విత్ ఇండస్ట్రీ ట్రెండ్స్, అలాగే మనం
ఇందాక మన రేషియోస్ మనం చేసినప్పుడు ఆ రేషియోస్లో బెంచ్ మార్క్స్ వస్తాయి కదండి. వచ్చినప్పుడు ఇండస్ట్రియల్గా అంటే ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, దానికి కంపారిటివ్గా దగ్గరగా ఉందనుకో ఒక్కోసారి యాడ్వర్స్ సిచ్యువేషన్స్ అనేది ఉంటుంది. ఇండస్ట్రీ యాజ్ ఏ హోల్గా యాడ్వర్స్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళతో పాటు నలుగురితో నారాయణ అంతే. అటువంటిప్పుడు మనం కూడా యాడ్వర్స్గానే వెళ్ళే సిచ్యువేషన్ వస్తుంది. ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్, దానికి మనం ఏం చేయలేం. బికాస్ ఆఫ్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇట్ మే బి యాడ్వర్స్ రిజల్ట్స్ వి మే కమ్ అక్రాస్. ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. సో దట్ ట్రెండ్ ఆల్సో వీ హ్యావ్ టు స్టడీ బేసింగ్ ఆన్ దిస్ ratio analysis. Now, when we are coming to that classification of ratios, what are the types of ratios? Let us see. The first one is the liquidity ratios. Liquidity ratios ante enti chuddam. Ratio analysis lo liquidity ratio is the first importance. Enti dino valla upayogam enti ante ఇది to measure the firm's ability to meet the current obligations, and a firm needs to have adequate liquid funds to meet its immediate payment obligations. The liquidity ratios reveal whether the firm has such a position or not. దీనికి ఒక సింపుల్ టర్మ్స్లో మీకు చెప్తాను. ఏంటి అంటే జనరల్గా లిక్విడిటీ రేషియో అనేది ఎక్కడ వస్తుందంటే బ్యాలెన్స్ షీట్లో మనం షార్ట్ టర్మ్ సోర్సెస్, షార్ట్ టర్మ్ యూజెస్ అనే బ్లాక్ మనం చెప్పుకున్నాం. అంటే దాన్నే మనం కరెంట్ లయబిలిటీస్, కరెంట్ అసెట్స్ అని కూడా చెప్పుకున్నాం. సో కరెంట్ అసెట్స్లో ఏముంటాయి అనుకున్నట్టయితే కనుక వీ నో వెరీ వెల్ దట్ విల్ కమ్ అక్రాస్ దట్ కరెంట్ అసెట్స్లో క్యాష్, బ్యాలెన్స్ విత్ దట్ బ్యాంక్ బ్యాలెన్స్, రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్, ఓకే, అండ్ సండేస్ రిసీవబుల్స్, అండ్ సండే డెటార్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్లో వస్తాయి. దట్ ఈస్ ద రైట్ సైడ్. ఇట్ ఈస్ కమింగ్ అండర్ దట్ అసెట్స్ యూజెస్ అని కూడా అంటాం. లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి కరెంట్ లయబిలిటీస్లో ఏముంటాయి అనుకుంటే ట్రేడర్స్ క్రెడిటారు, బ్యాంక్ బారోయింగ్స్, ఇవే కదా మనకి ఓడి ఓసీసీని, అవే కదా మెయిన్ ఉండేది. ఇంకా అంతకన్నా పెద్ద ఏమి ఉండవు. అవుట్ స్టాండింగ్ లేకపోతే అవన్నీ వేరే అనుకోండి ట్రేడింగ్ పర్పస్ చూసుకుంటే. సో దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఐటమ్స్ ఇన్ దట్ షార్ట్ టర్మ్ సోర్సెస్ అండ్ షార్ట్ టర్మ్ యూజెస్. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇందులో లిక్విడిటీ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిక్విడిటీ అంటే ఎప్పుడైతే మనకి షార్ట్ టర్మ్ సోర్సెస్ అంటే ఆబ్లిగేషన్స్ ఉంటాయి కదండి. అంటే మనకి ఏది కావాలి, మనకి రా మెటీరియల్ అనేది ఇంపార్టెంట్. ఓకే, రా మెటీరియల్ కానీ వాళ్ళ సప్లయర్స్ మనకి ఏం చేస్తున్నారంటే క్రెడిట్ ఇస్తున్నారు. ఓకే, సండే క్రెడిటర్స్ అంటాం లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్లో. అలాగే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మనకి ఇంకా ఏమైనా అదర్ థింగ్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది లెఫ్ట్ సైడ్న మీకు బ్యాంక్ బారోయింగ్స్ కూడా వస్తాయి. అంటే బ్యాంకు ఓడి ఓసీసీ ఫెసిలిటీస్ కూడా మనకి ఎక్స్టెండ్ చేస్తుంది. ఓకే, సో ఈ రకంగా మనకి కరెంట్ అసెట్స్ ఏదైతే మనకు రిక్వైర్మెంట్ ఉంటుందో అంటే వర్కింగ్ క్యాపిటల్ అంటాం దానికి సంబంధించిన అన్ని ఆబ్లిగేషన్స్ కూడా మనకి కరెంట్ లయబిలిటీస్ నుంచి మనం ఫిలప్ చేస్తాం, మ్యాచ్ అవుతాయి. అంటే సోర్సెస్ నుంచి మనకి బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. కానీ ఇది కాకుండా ఎక్స్ట్రా కొంత సర్ప్లస్ అనేది ఎప్పుడు కూడా కరెంట్ అసెట్స్లో ఉండాలి. ఎందుకంటే 100 రూపాయలు మీకు కరెంట్ అసెట్స్ అనుకోండి, 70 రూపాయలు మీకు కరెంట్ లయబిలిటీస్ అనుకోండి. ఓకే, అంటే మీకు ఎంత ఎక్సెస్ ఉంది అక్కడ 30 రూపీస్ అనేది కరెంట్ అసెట్స్లో ఎక్సెస్ అనేది ఉండి తీరాలి. ఎందుకు ఉండాలి అంటే మీకు ఎప్పుడు కూడా ఆబ్లిగేషన్స్ అంటాం. ఆబ్లిగేషన్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మీకు రా మెటీరియల్ కావాలనుకోండి, 100 రూపాయలు రా మెటీరియల్ కావాలంటే ఆ 100 రూపాయలు రా మెటీరియల్ ఎవడో సప్లయర్ ఇస్తున్నాడు మీకు, అది లయబిలిటీ. ఓకే, లెఫ్ట్ సైడ్ వస్తుంది. 100 మ్యాచ్ అయిపోయింది, కరెక్టే, అంతవరకు బాగానే ఉంది. కానీ సడన్గా కనుక మీకు ఇది ఏమవుతుంది, మీకు ఇక్కడ ప్రోడక్ట్ తయారు చేశారు, ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు అక్కడ మీకు ఏమవుతుంది, సేల్స్ అనేది క్యాష్ సేల్స్ ఎప్పుడు రాదు, ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. వాడు మళ్ళీ అక్కడ క్రెడిట్ పెడతాడు, మనం తర్వాత ఇస్తాను సార్ 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత అని ఇస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, మనకి బ్లాక్ అవుతుంది. అట్నుంచి మనకి రావాల్సిన రిసీవబుల్స్ అనేది 2 మంత్స్ 3 మంత్స్ టైం పట్టేస్తుంది. ఇప్పుడు మనకి ఎవడిస్తాడు, మనకి ఆల్రెడీ మనకి ఇచ్చాడు, అస్తమానం ఇవ్వడు కదా. మీకు 100 రూపాయల మెటీరియల్కి 100 రూపాయలు వాళ్ళ సప్లయర్స్ ఆల్రెడీ ఇచ్చారు మనకి. ఇంకా చెప్పాలంటే ఆ సప్లయర్స్కి మనం 2 మంత్స్లో మనం పే చేయాలంటే యువతల వాడు మనకి డబ్బులు ఇస్తే అవతల వాడికి చేయి మారుతుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా వాడు మనకి 2 మంత్స్ తీసుకున్నాడు అనుకోండి, ఏంటి మన పరిస్థితి అంటే ఏంటంటే ఎప్పుడు క్వశ్చన్ అనేది మనకి ఎప్పుడు కూడా కరెంట్ అసెట్స్లో కొంత ఉండాలి. అందుగురించి మనం ఏం చేస్తున్నాం అంటే 100 రూపాయల కరెంట్ అసెట్స్ ఎప్పుడైతే ఉందో మనకి టోటల్ ఆబ్లిగేషన్, ఓకే,
రూపాయలు అనేది మనకి లయబిలిటీస్ కింద పోను, ఇంకా 30 రూపాయలు అనేది మనకి ఇక్కడ ఎక్సెస్గా ఉన్నది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక దట్ షుడ్ కమ్ ఫ్రమ్ దట్ అవర్ ఓన్ నెట్ సోర్సెస్. అంటే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ నుంచి రావచ్చు, లేదంటే మనకి ఫండ్స్ నుంచి, అంటే మన ఓన్ ఫండ్స్ నుంచి అయినా రావచ్చు. దీన్ని ఏమంటాం అంటే లిక్విడిటీ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ది లిక్విడిటీ. దాని ఆబ్లిగేషన్స్, మన ఆబ్లిగేషన్స్ అనేది దానికి లిక్విడిటీ ఎప్పుడు పొజిషన్ ఎప్పుడు కూడా ఉండాలి. అంటే దట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్యాష్, దట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్యాంక్ బ్యాలెన్స్, దట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఇన్వెస్ట్మెంట్స్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి కరెంట్ అసెట్స్లో, మనకి అటువంటి ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఏమైనా సడన్గా వచ్చినాయి అనుకోండి, అంటే మనకి లయబిలిటీస్ సైడ్ ఏమైనా ఆబ్లిగేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఇమీడియట్గా మన దగ్గర ఉన్న క్యాష్ తోటి మనం దాన్ని మీట్ అవ్వగలుగుతాం, దాని నుంచి బయట రాగలుగుతాం. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే దాంతో మనం బయటపడగలుగుతాం. ఓకే, అలాగే మనకి ఇంకేమైనా ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఉందనుకోండి, ఇమీడియట్గా లిక్విడేట్ చేసి మనకు వచ్చేస్తాం. అంటే ఏంటంటే కొంత సర్ప్లస్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా మన దగ్గర కరెంట్ అసెట్స్లో ఉండాలి. దట్ ఈస్ ద హెల్దీ ట్రెండ్ ఆఫ్ ఏ బిజినెస్ ఫామ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ లిక్విడిటీ అంటాం. దాన్నే మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే చిన్న పిక్చర్ రూపంలో కూడా మళ్ళీ అగైన్ మన బ్యాలెన్స్ షీట్ అనేది మీకు ఓవరాల్ పిక్చర్ రావడం కోసం చూపించాను నేను మీకు. ఇందులో లయబిలిటీస్ అనేది ఒక్కసారి మరి రీక్యాప్ చేసుకోండి. ఇంతకుముందు మన బ్యాలెన్స్ షీట్లో మనం నేర్చుకున్నది ఒకసారి. లయబిలిటీస్ ఇదండి. ఓకే, అసెట్స్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. ఇందులో మీకు ఏం చేస్తానంటే, నేనేం చేశానంటే ఈ కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ అనేది షార్ట్ టర్మ్ బ్లాక్ కింద తీసేసి సెపరేట్ చేశాను. మిగతా అన్ని కూడా లాంగ్ టర్మ్ బ్లాక్ కింద పెట్టాను. అంటే ఏంటి, నెట్వర్త్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఈ రెండు కలిపి లాంగ్ టర్మ్ సోర్సెస్, ఫిక్స్డ్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ ఇవన్నీ కలిపి లాంగ్ టర్మ్ యూజెస్. ఈ కింద కరెంట్ లయబిలిటీస్ అండ్ దిస్ ఈజ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఆర్ షార్ట్ టర్మ్ సోర్సెస్, అండ్ కరెంట్ అసెట్స్ అంటే దట్ ఈజ్ షార్ట్ టర్మ్ యూజెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఫోకస్ అంతా అంటే లిక్విడిటీ గురించి చెప్పుకుంటున్నాం కదా. లిక్విడిటీ అంటే ఇదేనండి. ఇప్పుడు ఏదైతే మనకి కరెంట్ అసెట్స్, చిన్న ఫిగర్స్ కూడా మీకు చూపించాను చూడండి. కరెంట్ అసెట్స్లో నేను 100 పెట్టాను, అంటే టోటల్ కరెంట్ అసెట్స్ 100 అనుకోండి, కరెంట్ లయబిలిటీస్ 70 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి కరెంట్ రేషియో అనేది ఏముంటుందంటే కరెంట్ అసెట్స్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీస్ 1.33 అనేది స్టాండర్డ్ అంటాం. అంటే ఏంటంటే 100 డివైడ్ బై 70 ఈజ్ కమింగ్ యాజ్ 1.33:1. అది ఐడియల్ రేషియో, మనకి మంచి రేషియో, సౌండ్ రేషియో అంటాం. ఎందుకు అలా అంటాం అంటే ఇక్కడ మీకు మరి ఇక్కడ అనాలి కదా, మీరు 100 రూపీస్ ఇక్కడ కావాల్సి వస్తే ఆబ్లిగేషన్స్ ఉంటే కనుక కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ 70 ఉన్నాయి కదా సార్, మిగతా షార్ట్ 30 ఉంది కదా అండి అంటే అంతే. అలాగే ఉంటుంది. ఈ 30 ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, ఇక్కడి నుంచి రావాలి. అంటే లాంగ్ టర్మ్ బ్లాక్లోకి రావాలి. లాంగ్ టర్మ్ బ్లాక్లో చూడండి, ఇక్కడ నెట్వర్త్ ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ 230 వస్తే, ఫిక్స్డ్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ 200 వచ్చినాయి. అంటే లాంగ్ టర్మ్ సోర్సెస్, లాంగ్ టర్మ్ యూజెస్ మధ్యలో ఉన్న సర్ప్లస్ పోర్షన్ అంతా 30 ఉంది. సో ఆ 30 అనేది మనకి ఇక్కడ మనకి కరెంట్ లయబిలిటీస్లో మన ఆబ్లిగేషన్స్కి మీట్ అవుతాం. అందు గురించి మీకు ఏంటంటే నౌ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. మీకు బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అవుతుంది 300. సో ఈ రకంగా ఏంటంటే మీకు ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది, కరెంట్ అసెట్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుందండి. కరెంట్ లయబిలిటీస్ కన్నా కరెంట్ అసెట్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అది ఉండాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రేషియోలో మీకు చూద్దాం. లిక్విడిటీ రేషియోలో ఫస్ట్ వచ్చేది ఏంటంటే కరెంట్ రేషియో. ఏంటిది మెజర్ చేసి సఫిషియెంట్ లిక్విడిటీ టు మీట్ ద వర్కింగ్ క్యాపిటల్, ఇందా చెప్పిందే. ఓకే, ఇందులో ఏంటంటే దీన్ని మనం ఇంకో రకంగా చెప్పాలంటే సాల్వెన్సీ అని కూడా వచ్చాం. అంటే కమర్షియల్ సాల్వెన్సీ అంటాం. అంటే లయబిలిటీస్ అనేది మనం కరెంట్ అసెట్స్ని కరెంట్ లయబిలిటీస్ నుంచి ఎంతవరకు మనం మీట్ అవ్వగలుగుతున్నాం అనేది. ఫార్ములా ఏంటి అంటే కరెంట్ అసెట్స్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీస్. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్ములా ఆఫ్ ద కరెంట్ రేషియో ఈజ్ కరెంట్ అసెట్స్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీస్. సింపుల్, CA/CL. ఐడియల్ రేషియో మీకు చెప్పాను కదండి 1.33:1. అంటే ఇది 100 ఉంటే కనుక కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ 70 ఉంటే కనుక దట్ ఈస్ గుడ్. అంటే మిగతా 30 ఎక్కడ ఉందంటే వాడు మార్జిన్ పెట్టుకుంటున్నాడు అనమాట, వాడు ఓన్ ఫండ్స్ అందులో జనరేట్ అవుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ గుడ్. అలా లేకుండా ఉందనుకోండి అప్పుడు కష్టం, ఎందుకంటే వాడు ఓన్ ఫండ్స్ ఏం లేవు అంట. అన్నీ కూడా వీడు ఏదైతే వీడు కరెంట్ అసెట్స్ అన్ని కొనుక్కు పెట్టుకున్నాడో అన్ని కూడాను రెడీ చేసుకున్నాడో దాన్ని అన్నిటికీ కూడా ఆబ్లిగేషన్స్ కరెంట్ సోర్సెస్ నుంచే మొబిలైజ్ చేసుకుంటున్నాడు. అంటే వాళ్ళ సొంత డబ్బులు ఏమీ లేవు. అటువంటి పరిస్థితుల్లో ఏమైనా గబుక్కుని ఏమైనా కొత్తగా ఏమైనా ఆర్డర్ వచ్చినా ఏమైనా చేసినా అంటే మళ్ళీ ఎవడిస్తాడని చెప్పి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఏమంటే ఇన్సాల్వెన్సీ, అంటే లిక్విడిటీ అనేది లేదని అర్థం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ మెంట్ బై దిస్ క్విక్ రేషియో. క్విక్ రేషియో దాన్ని
యాసిడ్ టెస్ట్ రేషియో అని కూడా అంటాము. ఈ కరెంట్ రేషియోకి క్విక్ రేషియోకి ఒకటి కనెక్టివిటీ ఉంటుంది. ఇది రెండు మనం కలిపి చూడాలి. ఓకే, దీనికి ఏంటంటే ఫార్ములా కరెంట్ అసెట్స్ మైనస్ ఇన్వెంటరీ, అంటే ఇన్వెంటరీ అంటే స్టాక్, డివైడ్ బై కరెంట్ లయబిలిటీ. మిగతాది అంతా కూడా సేమ్ అండి. కరెంట్ రేషియో ఫార్ములా, క్విక్ రేషియో ఫార్ములా రెండు ఒకటే. ఒక్క తేడా ఎక్కడంటే క్విక్ రేషియోలో ఇన్వెంటరీ పోర్షన్ అనేది మనం కరెంట్ అసెట్స్లోంచి తీసేస్తాం. ఎందుకు తీస్తామండి ఇది? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరైనా సరే ఒక హెల్దీ పర్సను అతను డయాబెటిక్ అని చెప్పేసి డౌట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? షుగర్ టెస్టింగ్ వెళ్తాం. షుగర్ టెస్టింగ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? మీకు వెళ్ళిన వెంటనే బ్లడ్ శాంపుల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే, సరే ఫాస్టింగ్లో రండి సార్ అని చెప్పేసి ఫాస్టింగ్లో బ్లడ్ శాంపుల్ తీసుకున్న తర్వాత మీరు భోజనం చేసో లేకపోతే టిఫిన్ చేసిన తర్వాత ఒక గంట తర్వాత వచ్చి మళ్ళీ ఇంకోసారి శాంపుల్ తీయాలి సార్ అంటాడు. ఇది కామన్గా జరుగుతున్నది. ఓకే, ఇప్పుడు రెండు తీస్తాడు. రెండు తీసి ఒకదానికొకటి ఇంటిగ్రేట్ చేసి మనకు డయాబెటిక్ పేషెంటా లేకపోతే మామూలు హెల్దీ పర్సనా అని చెప్పి డిసైడ్ అవుతుంది. ఎందుకు అసలు వాట్ ఈస్ ద డిసీజ్ అంటే, మామూలుగా డయాబెటిక్ ఏంటంటే బ్లడ్లో షుగర్ ఉంటే కనుక దట్ ఈజ్ ట్రీటెడ్ ఎజ్ ఏ డయాబెటిక్. ఎక్సెస్ షుగర్ ఉంటాయి. ఎక్సెస్ షుగర్ అంటే ఏంటి? షుగర్ అందరిలోనే ఉంటుంది. ఇప్పుడు నాకు ఉంది, సపోజ్ హెల్దీ పర్సన్లో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది, గ్లూకోజ్ అంటాం. ఎందుకంటే ఫుడ్ తిన్న వెంటనే మీకు గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది బ్లడ్లో. ఎందుకంటే అది ఎనర్జీ బర్నింగ్కి పనికొచ్చేది అది. సో అటువంటప్పుడు అది కంపల్సరీగా అందరికీ ఉండే ఐటమే. కానీ ఒక ఇల్ హెల్త్ పర్సన్, డయాబెటిక్ పర్సన్స్కి ఏంటంటే ఎక్సెస్ రిలీజ్ అవుతుంది. అంటే తినకపోయినా సరే షుగర్ వస్తుంది అన్నమాట. అంటే తినకపోయినా సరే గ్లూకోజ్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇది బ్లడ్లో. అది మంచిది కాదు. ఇట్ ఈజ్ ఇల్ హెల్త్ డయాబెటిక్. సో అటువంటిది డిటెక్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఏంటంటే ఫాస్టింగ్లో చేస్తున్నాం టెస్ట్. ఆ తర్వాత మనం తిన్న తర్వాత ఎంత రిలీజ్ అవుతుందో చూస్తున్నాం. ఇప్పుడు ఈ రెండింటి కంపారిజన్ బట్టి మనం ఏం చేస్తామంటే తినకపోయినా సరే రిలీజ్ అవుతుంది అనుకోండి. ఈ పర్టికులర్ పర్సన్లో హీ ఈజ్ ఏ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్, హీజ్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పి డిసైడ్ అయిపోయి మన రిపోర్ట్ రూపంలో మనం చూపిస్తున్నాం. సేమ్ అంతే ఇది కూడా. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కరెంట్ అసెట్స్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీస్. ఫార్ములా అదే కదండి. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? మీకు స్టాక్ కూడా ఉంటుంది అందులో. ఓకే, కరెంట్ లయబిలిటీస్ మనమే మారట్లా. అంటే ఇప్పుడు ఏంటి? స్టాక్ అనేది తీసేస్తున్నాం. అంటే స్టాక్ అనేది తీయడం అంటే ఏంటంటే, అది ఎప్పుడైతే అనవసరమైన స్టాక్ పెట్టి కూర్చున్నారనుకోండి వాడు, బ్రహ్మాండంగా మీరు 1.33:1 అంటే అడిగి 2.1 కూడా వచ్చేస్తుంది. అంటే బికాజ్ ఆఫ్ హిజ్ ఆబ్సలేట్ స్టాక్, పనికిరాని స్టాక్ కూడా పెట్టుకున్నామన్న. దానివల్ల ఏమవుతుందంటే ఏమీ అవ్వదండి. వాడి యొక్క ఫండ్స్ అనేది కూడా ఎఫెక్టివ్ యూటిలైజ్ చేయట్లే. అనవసరంగా వాడు స్టాక్ రూపంలో పెట్టేసుకున్నాడు. వాడికి అవసరమైంది 1 టన్ను అయితే 4 టన్ను వాళ్ళు బ్యాక్ యార్డ్లో పెట్టుకున్నాడు. మిగతా 3 టన్నులు కూడా ఐడియల్ స్టాక్ అది. దానివల్ల ఏమవుతుంది? 1 పైసా దాని మీద ఆదాయం రాదు. అనవసరంగా ఆబ్సలేట్ స్టాక్, అన్యూజ్డ్ స్టాక్ అయిపోతుంది. మీ కరెంట్ రేషియో ఉందా, బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి మీరు ముందుకు వెళ్ళిపోవడానికి లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే అది కూడా తీసేసి స్టాక్ ఎంతవరకు కావాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. ఓకే, లేదనుకుంది దాన్ని పూర్ ఫండ్స్ మెయింటెనెన్స్ అంటాం. ఎందుకంటే వీడు అనవసరంగా 3 టన్నులు పెట్టుకున్నాడు, ఎందుకు? వేస్ట్ కదా. దానికన్నా ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏ ఇన్వెస్ట్మెంట్లో చేశాడు అనుకోండి, బయట షేర్స్లోనో కోటెడ్ షేర్స్లో పెట్టాడు అనుకోండి, కనీసం ఇంట్రెస్ట్ అయినా వస్తుంది వాడికి. అది ఉపయోగపడుతుంది కూడాను. ఏంటి? ఈ లయబిలిటీస్కి వాడు పే చేయడానికి అది ఉపయోగపడేది. కాబట్టి కరెంట్ రేషియో అనే దానికి మనం క్విక్ రేషియో అనేది కూడా జోడించి అప్పుడు మనం ఐడియల్ రేషియో అక్కడ దానికి 1:1 వచ్చి ఇక్కడ మీకు కరెంట్ రేషియో కనుక 1.33:1 వస్తే కనుక ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఆఫ్ దట్ ఎనీ బిజినెస్ ఫామ్ మనం డిసైడ్ చేస్తాం. ఓకే, ఇంకొంచెం కూడా డీప్గా వెళ్ళామనుకోండి. డీప్గా వెళ్తే కనుక ఎనాలిసిస్లో ఇంకొంచెం వేరే రకంగా వస్తుంది. రేషియో అయితే మీకు తెలిసింది కదండి, కరెంట్ అసెట్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీస్ అంటే దట్ ఈస్ కరెంట్ రేషియో అని చెప్పి తెలిసింది. ఓకే, ఈ రేషియో మీకు ఎక్కువ ఉండాలంటే కనుక ఏంటి? ఎక్కువ ఎప్పుడు వస్తుంది? కరెంట్ అసెట్స్ అలాగే ఉండాలట, కానీ ఎక్కువ ఉండాలంట. అంటే కరెంట్ లయబిలిటీస్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది కదా. కరెంట్ లయబిలిటీస్ అనేది కింద డినామినేటర్ అనేది తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా కరెంట్ అసెట్స్ అనేది ఎక్కువ వస్తుంది. డినామినేటర్ తగ్గుతుంది అనుకున్నప్పుడు ఓకే, అది కూడా మంచిదే కదా. ఎందుకంటే వాడికి బయట నుంచి అప్పులు తెచ్చుకోవాల్సిన కరెంట్ లయబిలిటీస్, ట్రేడర్స్ దగ్గర అప్పులు తెచ్చుకోలేకుండా తన సొంత ఫండ్సే మీరు పెట్టుకుంటున్నట్టు లెక్క. అది కూడా మంచిదే. ఓకే, సో ఇదేంటే లో కరెంట్ లయబిలిటీస్ మెయింటైన్ చేసినా అది మంచిదే. అలాగే ఎక్సెస్
స్టాక్ అనేది మనకి అనవసరంగా లేకుండా చేసుకున్నా కూడా దట్ ఈస్ ఆల్సో గుడ్ సైన్ ఆఫ్ దిస్ లిక్విడిటీ. దిస్ ఇస్ ఆల్ అవర్ రిక్వైర్మెంట్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ఫార్మ్ అనేది మనం అవుట్ సైడ్ నుంచి మనం ఈ రేషియో ద్వారా మనం చెప్పొచ్చు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. న్యూమరికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఐడియా వస్తుంది. ఇది బ్యాలెన్స్ షీట్ అండి. బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ 180 ఉంది, రిజర్వ్ 50 ఉంది, టర్మ్ లోను 300 ఉంది, బ్యాంక్ సిసి అంటే ఓడిసిసి దట్ ఈస్ షార్ట్ టర్మ్ లయబిలిటీ అంటాం 200 ఉంది, ట్రేడ్ క్రెడిటర్స్ దట్ ఈస్ ఆల్సో షార్ట్ టర్మ్ లయబిలిటీ 50 ఉంది, ప్రొవిజన్స్ 50 ఉంది, ప్రొవిజన్స్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ దట్ ఈస్ ఆల్సో కరెంట్ లయబిలిటీస్. సో 800 టోటల్ బ్యాలెన్స్ షీట్, దట్ ఈస్ బ్యాలెన్స్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్ షీట్ ఈస్ లయబిలిటీస్ 800. అలాగే రైట్ సైడ్ ఇఫ్ యూ కమ్ టు దట్ అసెట్ సైడ్ దట్ ఈస్ ఆల్సో యూజెస్. నెట్ ఫిక్స్డ్ అసెట్స్ 400, ఇన్వెంటరీస్ అంటే స్టాక్ 150, క్యాష్ 50, రిసీవబుల్స్ అంటే సన్రైజ్ రిసీవబుల్స్ 150, గుడ్ విల్ ఇంటాంజిబుల్ అసెట్ ఇట్ ఈస్ 50, టోటల్ 800. ఓకే, ఇప్పుడు మనకి వాడు అడిగాడు కరెంట్ అసెట్ ఎంత, కరెంట్ లయబిలిటీస్ ఎంత, కరెంట్ రేషియో ఎంత, క్విక్ రేషియో ఎంత చూద్దాం. మనం అనుకున్న ప్రకారం మనం చూడండి, టెస్ట్ చేయండి, మీరే జస్ట్ చేయొచ్చు లేదంటే నేను వర్కౌట్ చేసిన దాన్ని బట్టి మీరు చూసుకోండి. కరెంట్ అసెట్స్ అంటే డెఫినేషన్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏముంటాయి మీకు చూడండి, ఇన్వెంటరీస్, క్యాష్, రిసీవబుల్స్ ఉంటాయి. మన క్యాష్ ఉంటుంది. ఒకసారి చూసుకుంటే కనుక మీకు కరెంట్ అసెట్స్లో ఉండేది ఏంటంటే క్యాష్, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్, తర్వాత స్టాకు, ఆ తర్వాత దట్ మీన్స్ బిల్స్, రిసీవబుల్స్ అండ్ సండే డెటార్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ మనకు వస్తాయి. మనకి ఇక్కడ సింపుల్ బ్యాలెన్స్ షీట్ కాబట్టి ఇందులో మనకు ఉన్న ఐటమ్స్ ఏమన్నా 3 ఉంటాయి. అది ఎంత? ఇన్వెంటరీస్, క్యాష్, రిసీవబుల్స్. ఇన్వెంటరీస్ ఎంత అండి? 150. ఓకే, ఇట్ ఈస్ కరెంట్ అసెట్. అలాగే ఇందులో ఉన్న ఇంకోటి కరెంట్ అసెట్ ఏంటి? క్యాష్ 50. అలాగే రిసీవబుల్స్, సన్రైజ్ రిసీవబుల్స్ 150. ఈ 3 మాత్రమే క్వాలిఫైయింగ్ ఫర్ దట్ కరెంట్ అసెట్స్ మనకున్న ఇందులో బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే. గుడ్ విల్ అనేది రాదు కదండి, ఇంటాంజిబుల్ అసెట్ కాబట్టి ఇందులో సమస్య లేదు. సో టోటల్ కరెంట్ అసెట్స్ 3 కలుపుకోండి మీరు, 150 + 50 + 150, మొత్తం 3 కలిపితే 350. వీ గాట్ వన్ ఐటమ్. అండ్ నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ కరెంట్ లయబిలిటీస్. ఇందులో కరెంట్ లయబిలిటీస్ అంటే ఏముంటాయి మీకు? లెఫ్ట్ సైడ్ సోర్సెస్లో దట్ ఈజ్ ఇక్కడ ఉన్న ప్రకారం ట్రేడ్ క్రెడిటర్స్, బ్యాంక్ సిసి ఓడి అండ్ ప్రొవిజన్స్, ఈ 3 ఇక్కడ ఉన్నాయి. ఏంటిది చూడండి, బ్యాంక్ సిసి 200 ఉంది, ట్రేడ్ క్రెడిటర్స్ 50 దట్ ఈస్ ఆల్సో కరెంట్ లయబిలిటీ, అండ్ ప్రొవిజన్స్ అండ్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఇట్ ఈస్ ఆల్సో 50. సో 200 + 50 + 50 300. సో కరెంట్ లయబిలిటీస్ కూడా వచ్చినాయి. నెక్స్ట్ కరెంట్ రేషియో అంటే ఏంటి మనకు తెలుసు కదా, కరెంట్ అసెట్స్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీస్. సో 350 డివైడ్ బై 300 ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 1.17:1. ఇట్ ఈస్ గుడ్, పర్వాలేదు. 1.33:1 అనేది మంచిదే, ఐడియల్ రేషియో. ఓకే, దీంట్లో మనకి ఏంటంటే కొంతవరకు కరెంట్ అసెట్స్ పోర్షన్ అనేది తక్కువగా ఉంది కాబట్టి పర్వాలేదు, ఇట్ ఈస్ బెటర్. అంటే అబోవ్ దట్ కరెంట్ లయబిలిటీస్ ఉన్నట్లు లెక్క, అంటే కొంతవరకు లిక్విడిటీ ఉంది. నెక్స్ట్ క్విక్ రేషియోకి వచ్చేటప్పటికి మనం ఏం చెప్పాము, స్టాక్ అనేది మనం తీసేయాలి, తీస్తేనే అసలు హెల్త్ అంటే తెలుస్తుంది. ఇది యాక్చువల్గా ఇతను డయాబెటిక్ పేషెంటా లేకపోతే మామూలు నార్మల్ పేషెంట్ అనేది ఎలా డిసైడ్ చేస్తాం. ఇక్కడ ఇది కూడా మనం క్విక్ రేషియో ద్వారా కూడా ఐడియల్ రేషియో వస్తుందో చూడాలి. అది ఏం చేస్తున్నాం, క్విక్ రేషియోస్ అంటే మీకు స్టాక్ అనేది తీసేయాలని చెప్తాను. చూడండి, 350లో మీ స్టాక్ ఎంత ఉంది? ఇన్వెంటరీస్ 150 ఉంది కదా. సో 350 - 150 తీసేస్తే 200 డివైడ్ బై 300 దట్ ఈస్ కరెంట్ లయబిలిటీస్ ఏం మారలేదు, అంటే 0.66:1. అంటే ఇక్కడ మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి అర్థమైపోతుంది. యాక్చువల్గా ఎంత 1:1 ఉండాలి. అంటే ఎప్పుడైతే స్టాక్ అనేది ఇక్కడ తీసేసేటప్పటికి రేషియో పడిపోయింది. అంతకుముందు మామూలుగా పర్వాలేదు 1.17:1 ఉందంటే ఇట్ ఇస్ పర్వాలేదు అనుకున్నాం, బెటర్గా ఉందనుకున్నాం. కానీ క్విక్ రేషియో చేసేటప్పటికి ఏమవుతుందంటే స్టాక్ పోర్షన్ మొత్తం టోటల్ కరెంట్ అసెట్స్లో స్టాక్ పోర్షన్ ఎక్కువ ఉంది. అందుగురించి మీకు ఏం చేశాను, కనీసం 1:1 కూడా రాలా, డౌన్ అయిపోయింది. అంటే స్టాక్ అనేది మీకు అక్కడ ఎక్కువ చూపిస్తుంది కరెంట్ రేషియో. కాబట్టి ఇట్ ఈజ్ ఎన్ అడ్వర్స్ పొజిషన్ ఆఫ్ దిస్ బిజినెస్ ఫర్మ్ అనే అర్థం. ఓకే, రైట్. నౌ వీఆర్ కమింగ్ టు దట్ సెకండ్, దట్ ఈస్ వాట్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ రేషియో. ఇట్స్ కాల్డ్ ఎస్ ఎ లెవరేజ్ రేషియోస్. ఏంటండి లెవరేజ్ రేషియోస్? లెవరేజ్ అంటే ఏంటి? మామూలుగా అంటే సాఫ్ట్ కార్నర్, ఆ వర్డే అటువంటిది. ఇట్లా మన బ్యాంకులో కూడాను ఒక 4 క్లర్క్స్ ఉన్నారనుకోండి, ఒక అతను ఇంకొక 6 నెలల్లో రిటైర్డ్ అయిపోతున్నారు అనుకోండి, అందరికీ ఉన్నటువంటి వాళ్ళ ఏదో స్కాలర్షిప్ అకౌంట్స్ ఒక 500 అర్జెంట్గా ఓపెన్ చేయమని చెప్పేసి
మనకి కలెక్టర్ నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో మనకు వచ్చినాయి అనుకోండి, కాలేజీ నుంచో లేకపోతే మన హెడ్ ఆఫీస్ నుంచో మనకి కంట్రోలింగ్ ఆఫీస్ నుంచి వచ్చి ఓపెన్ చేయాలి రేపు తిరగలా అన్నారనుకోండి. అందరికీ మీరు ఒక 50 అకౌంట్స్ ఇచ్చేసారు ఓపెన్ చేయమని చెప్పేసి. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి పాపం బికాజ్ ఈ ఓల్డ్ పర్సన్ ఒక 6 నెలలు రిటైర్డ్ అయిపోతారు. మేనేజర్ ఏం చేస్తారు, ఫోన్లే అతను కొంచెం తక్కువ ఇవ్వండి, 10 ఇవ్వండి, ఎందుకు అతను ఇబ్బంది పెట్టడం అంటే ఏం చేస్తున్నారు, సమ్ లెవరేజ్ యు ఆర్ గివింగ్. అలాగే ఫిజికల్లీ ఛార్జ్ పర్సన్ ఉన్నాయనుకోండి, ఆ అబ్బాయి కొంచెం ఇబ్బందిగా ఉండేది అనుకున్నప్పుడు అందరం మనం కొంచెం ఎక్కువ వేసుకుంటాం. 55 అయితే 100 వేసుకుని అతను కొంచెం తక్కువ ఇస్తాం. అంటే బికాజ్ ఇట్ ఈస్ ఏ సమ్ రిలాక్సేషన్ వీఆర్ గివింగ్, ఇట్స్ కాల్డ్ ద లెవరేజ్ అంటారు. ద సేమ్ వే ఇన్ ద బ్యాంక్ క్రెడిట్ ఆల్సో వీ థింక్ ఆఫ్ లైక్ దాట్. ఎక్కడ ఉపయోగిస్తామో చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ రేషియోస్ నేచర్ ఇట్ విల్ కమ్. సే డెట్ ఈక్విటీ రేషియో, ఇట్ ఈజ్ ఏ లెవరేజ్ రేషియో. ఏంటండి డెట్ ఈక్విటీ రేషియో, లెవరేజ్ రేషియో అని అంటే కనుక ఇప్పుడు ఏమంటాడంటే, టు అప్లిఫ్ట్ ద బారోయర్, ద బ్యాంక్ హ్యాస్ టు గివ్ సమ్ లోన్. అంతే కదా, బారోయర్ ఉన్నాడు, వాడికి లోన్ ఇచ్చి అన్న పైకి తీసుకురావాలి, అప్లిఫ్ట్ చేయాలన్నప్పుడు మనం కొంత డిఫరెంట్గా మనం లెవరేజ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఏంటంటే డిఫరెంట్గా ఇచ్చుకోవడం అంటే, అతని యొక్క టాంజిబుల్ నెట్వర్త్, నీ యొక్క స్టేక్ ఎంత అంటే నీ యొక్క మార్జిన్, నీ యొక్క ఓన్ ఫండ్స్ ఎంత అనేది చూపించిన దాన్ని బట్టి నేను ఇచ్చే టర్మ్ లోన్ ఉంటుంది. కాబట్టి ద రేషియో బిట్వీన్ ద లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అండ్ దిస్ టాంజిబుల్ నెట్వర్త్ ఈజ్ నథింగ్ బట్ దట్ కాల్డ్ ఎస్ ద డిఈ రేషియో, డెట్ ఈక్విటీ రేషియో అంటాం. దట్ ఐడియల్ రేషియో ఈజ్ 2:1. అంటే ఏంటంటే 100 రూపాయలు కనుక నువ్వు కనుక తెచ్చుకుంటే, అంటే నీ బారోయర్ మార్జిన్ నీ యొక్క స్టేక్ హోల్డ్ అంటే నీ యొక్క ఓన్ ఫండ్స్, దాన్ని మనం ఏం చెప్తున్నాము, టాంజిబుల్ నెట్వర్త్ అని అంటున్నాం. ఎందుకు మీరు అనొచ్చు, సార్ టాంజిబుల్ నెట్వర్త్ ఏంటండి, నెట్వర్త్ అనొచ్చు కదా అండి. అనం. ఎందుకంటే మనం ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి మనం చెప్పుకున్నాం బ్యాలెన్స్ షీట్లో. అవి ఎప్పుడు కూడా వైట్ ఎలిఫెంట్ లాగా ఎలాడుతూ ఉంటాయి. గుడ్ విల్లు, పేటెంట్స్, తర్వాత ఇటువంటి తర్వాత ట్రేడ్ మార్క్స్, ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్ రిటర్న్ ఆఫ్కి క్వాలిఫైయింగ్ అయ్యి మనం నెగిటివ్లో పెట్టుకుని అలా ఉంచుకుంటాం. దానివల్ల మనకి మంచిదే, కానీ అది ఎప్పుడు కూడా రైట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కాకపోతే 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో నెక్స్ట్ ఇయర్కో అలా ప్రాసెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఎక్కడి నుంచి రైట్ ఆఫ్ చేస్తాం, మన సొంత డబ్బుల నుంచే మనం ఎర్న్ చేసిన దాంట్లోంచే మనం తీయాల్సి వస్తుంది. కాబట్టి బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా మనం చేయాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ టాంజిబుల్ నెట్వర్త్, అంతేగాని నెట్వర్త్ మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఇంటాంజిబుల్ మైనస్ అంటే టోటల్ నెట్వర్త్లోంచి ఇంటాంజిబుల్ అసెట్స్ మనం తీసేస్తే వచ్చేది టాంజిబుల్ నెట్వర్త్. అది మాత్రం మనం తీసుకుని, అది ఎంత ఉందో బాబు నీ దగ్గర అని చెప్పానంటే కనుక 100 రూపాయలు ఉందని అనుకోండి, ఓకే నేను 200 రూపాయలు నీకు అప్పు ఇస్తాను, టర్మ్ లోన్ ఇస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, మీకు 2:1 అవుతుంది. సో దిస్ ఈజ్ ద నార్మల్. ఇందులో మీకు లెవరేజ్ అని అన్నాను కదండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ లెవరేజ్ అంటే కంఫర్ట్ ఏంటి అని అంటే కనుక, జనరల్ అడ్వాన్సెస్ అయితే నేను 2:1 యాక్సెప్ట్ చేస్తాను. అలా కాకుండా సపోజ్ ఒక ఎంఎస్ఎంఈ లోన్ అడిగాడు అనుకోండి. ఎంఎస్ఎంఈలో అంటే మీకు తెలుసు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్, ఎందుకంటే అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం మనకి. ఎందుకంటే మనం డెవలప్ అవ్వాలి, అందరికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి, జీడిపి పెరగాలి, ఇండస్ట్రీస్ రావాలి అని చెప్పాలన్నప్పుడు మనం ఈ యాక్టివిటీస్ మనం పెంచాలి. ఓకే, పెంచాలనుకున్నప్పుడు ఎంఎస్ఎంఈ సంబంధించిన లోన్స్ కానీ ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, కొంచెం లెవరేజ్ ఇస్తాం. లెవరేజ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, లెవరేజ్ అంటే ఏంటి, కొంచెం రిలాక్సేషన్. అంటే ఏంటంటే నువ్వు 100 రూపాయలు కనుక మీరు పట్టుకొచ్చావు అనుకో, నేను 300 రూపాయలు ఇస్తానయ్యా నీకు అప్పు అంటే, ఇందాక మీద బెటరే కదా. ఇందాక జనరల్ అడ్వాన్స్, ఇప్పుడు ఎంఎస్ఎంఈ అడ్వాన్స్ అంటే ఏంటంటే 3:1 అవుతుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను మీకు. సో రేషియో విల్ బి 3:1 బికాజ్ ఇట్ ఈస్ ఎ లెవరేజ్డ్. అలా కాకుండా ఇంకొకటి ఎవడో వచ్చాడు, సార్ నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్ కావాలి సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే వాట్ ఈస్ దట్, షిప్ యార్డ్స్ అని, లేకపోతే ఇంకేమైనా రోడ్స్ అని, తర్వాత ఇంకేమైనా వాట్ ఈస్ దట్ ట్రాన్స్పోర్ట్ సిస్టము, ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. వాటికి సంబంధించింది అడుగుతున్నాడు అనుకోండి లోను, అప్పుడు మనం ఏమంటారు, కొంచెం లెవరేజ్కి వెళ్ళాలంటాం. ఎందుకంటే జనరల్ అడ్వాన్స్ మీద ఎంఎస్ఎంఈ లెవరేజ్ ఇచ్చాం, ఎంఎస్ఎంఈ కన్నా ఎక్కువ లెవరేజ్ ఇవ్వాల్సి వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందువల్ల, మీరు ప్రోడక్ట్ తయారు చేస్తే సరిపోయిందా అడవిలో, దానికి బయటకు వెళ్ళాలంటే మార్కెటింగ్ అంటే మీరు రోడ్లు ఉండాలి, షిప్ యార్డ్ ఉండాలి, ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే కదా మీకు బయటికి మార్కెట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎంఎస్ఎంఈ కింద ఇంకొంచెం లెవరేజ్ ఇవ్వాల్సి వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి. అందు గురించి మనం ఏం చేస్తాం, 4:1 అంటాం, అది 5:1 అంటాం.
అంటే ఏంటి, నువ్వు 100 రూపాయలు కనుక నువ్వు నెట్వర్త్ తెచ్చుకుంటే నీ ఫండ్స్ టాంజిబుల్ నెట్వర్త్, నేను 400 రూపాయలు ఇస్తాను నేను అప్పు బ్యాంక్ వాడు టర్మ్ లోన్ కింద. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది లెవరేజ్లో ఏమవుతుంది, వేరియేషన్స్ వస్తాయన్నమాట డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ అడ్వాన్స్. ఓకే, దిస్ రేషియో విల్ బి చేంజింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్, దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ debt equity ratio antam. DR is called nothing but it is a leverage ratio. And another same type of ratio is also there, that is called as a total indebtedness ratio. దానికి దీనికి తేడా ఏంటి అంటే, వాడు ఇందాక అడిగింది ఏంటి, ఒక టర్మ్ లోన్ మాత్రమే అడిగాడు. వాడు టర్మ్ లోన్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ కొనుక్కోవడం కోసం, ఏ మిషన్ కొనుక్కుంటాడు, లేదంటే ఏదైనా ఫిక్స్డ్ అసెట్. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకొక ఫెసిలిటీ కూడా ఇస్తే, అంటే ఏంటంటే ఒక సిసి ఫెసిలిటీ, ఓడి ఫెసిలిటీ కూడా ఇస్తే, వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ కూడా ఇస్తే కనుక ఈ టర్మ్ లోన్తో పాటు, అంటే 2 ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అటువంటప్పుడు ఇది కూడా మనం అప్లై చేయాలి, ఇది కూడా ఉపయోగించాలి. టోటల్ ఇండెప్ట్నెస్ రేషియో అంటాం. ద ఫార్ములా ఏంటంటే టోటల్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్, అంటే బ్రాకెట్లో టర్మ్ లయబిలిటీ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ లయబిలిటీ, కరెంట్ లయబిలిటీ అంటాం, డివైడ్ బై ఇది మాత్రం కిందది మామూలే టాంజిబుల్ నెట్వర్క్. సో దీని ఐడియల్ రేషియో ఏంటంటే 3:1 అనేది ఉండాలి. ఓకే, సో మీకు ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ది ఏంటంటే దట్ ఈజ్ టర్మ్ లోన్ ఇచ్చినప్పుడు మనం ఉపయోగించే రేషియో డెట్ ఈక్విటీ రేషియో. అలా కాకుండా టర్మ్ లోన్తో పాటు వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ కూడా ఇస్తాం కనుక అది చేయాలి రేషియో, ఇది కూడా వర్కౌట్ చేయాలి. చేసి 2 కూడా బెంచ్ మార్క్స్ దగ్గరగా ఉన్నాయో లేదో చూసి అప్పుడు మనం అడ్వాన్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, next we are coming to the another one, that is called as, this is also coming under the leverage ratio, that is the fixed assets coverage ratio. Fixed assets coverage ratio అంటే ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ కవరేజ్ రేషియో అంటే మనం ఏదైతే మనం టర్మ్ లయబిలిటీస్ ఇస్తున్నాం కదండి, టర్మ్ లోన్ అనేది ఇస్తున్నాం. మనం ఇచ్చినప్పుడు ఆ టర్మ్ లోన్ తోటి వాడు ఏం చేయాలి, వాట్ హీ హ్యాస్ టు డూ, హీ హ్యాస్ టు పర్చేజ్ ఏ ఫిక్స్డ్ అసెట్. టర్మ్ లోన్స్ ఎప్పుడు కూడా మనం ఫిక్స్డ్ అసెట్స్ కొనడానికే ఇస్తామండి, ఓ మిషనరీయో లేకపోతే ల్యాండ్ బిల్డింగ్ సంథింగ్ ఏదైనా సరే, దట్ అసెట్స్ విల్ బి క్రియేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ టర్మ్ లోన్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎంత ఇచ్చిన టర్మ్ లయబిలిటీ టర్మ్ లోన్కి ఈక్వలెంట్గా ఎంత ఖర్చు పెడుతున్నాడు వాడు. అంటే అది నిజంగా సపోజ్ ఇవాళ 100 రూపాయలు ఇచ్చాం అనుకోండి, 100 రూపాయలకి మిషన్ కొన్నాడా లేదా అంటే అది ఆఫ్సెట్ అవ్వాలి 2. అలా కాకుండా వీడు 100 రూపాయలు ఏమో ఇక్కడ లోన్ తీసుకుని, టర్మ్ లోన్ తీసుకుని ఒక 50 రూపాయలకి మాత్రమే మిషన్ చూపించి మిగతా 50 రూపాయలు ఇక్కడ ఇంకో చోటకి డైవర్ట్ చేసాడు అనుకోండి, ఏమవుతుంది, దాని అర్థం ఏమవుతుందంటే ప్రాపర్గా టర్మ్ లోన్ అనేది మీకు పర్పస్కి ఉపయోగపడలేదు అని అర్థం, ఇంకే వేరే పర్పస్కి కూడా డైవర్ట్ చేస్తున్నాడు. ఆ పర్పస్ ఏంటనేది మనం అనాలిసిస్లో కనుక్కుని, అది హెల్దీ పర్పస్ అయితే పర్వాలేదు, అలా కాకుండా రియల్ ఎస్టేట్లోనో లేదా బయటకి ఎక్కడైనా పెట్టేశాడు అనుకోండి, అప్పుడు మనకు ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ మీకు కెపాసిటీ యూటిలైజేషన్లో రాకుండా అది డైవర్షన్ ఆఫ్ ద ఫండ్స్ కింద వెళ్ళిపోతాయి కాబట్టి, సైఫన్ ఆఫ్ ద ఫండ్స్ కింద వెళ్తాయి కాబట్టి అది మాత్రం టు బి చెక్డ్. సో దిస్ ఈజ్ ఎ ఫిక్స్డ్ అసెట్స్ కవరేజ్ రేషియో, థర్డ్ వన్. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి చేసి 1 బ్యాలెన్స్ షీట్, మోడల్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చామండి. బ్యాలెన్స్ షీట్లో ఏమున్నాయి చూడండి, లయబిలిటీస్ అసెట్స్ 2 కాలమ్స్ ఉన్నాయి. ఈక్విటీ క్యాపిటల్ 200, ప్రిఫరెన్స్ క్యాపిటల్ 100, టర్మ్ లోన్ 600, బ్యాంక్ సిసి 400, సన్రీ క్రెడిటర్స్ 100, total liabilities 1400. Just a simple balance sheet. And we are coming to that assets portion vaste kanaka, net fixed assets 800, inventories and stock 300, preliminary expenses adi ento meeku telusu. Okay, and sundries receivables 150, investment in government securities ante chudandi, non government securities, government security aa teda kuda meeku teliyali, endukante balance sheet already మనం చెప్పుకున్నాం ఫస్ట్ వీడియోలో. Next, total assets is coming as 400. Now balance sheet tallied. Now first of all we have to find out that debt equity ratio. Debt to equity ratio కనుక్కోమన్నాడు. అంటే debt equity ratio is a leverage ratio. దాని ఫార్ములా ఏంటి, that is long term debt divided by tangible net worth. That is simple formula. So ఇప్పుడు మీరే వర్కౌట్ చేయొచ్చు, otherwise I will explain so that later on so you can verify it. So ఇప్పుడు ఏమవుతుంది చూడండి, how we will find this. లాంగ్ టర్మ్ డెట్ డివైడ్ బై టాంజిబుల్ నెట్ వర్త్. లాంగ్ టర్మ్ డెట్ ఎంత వచ్చింది చూడండి ఇక్కడ, టర్మ్ లోన్ అదే కదా లాంగ్ టర్మ్ డెట్ అంటే 600. వెరీ గుడ్. నెక్స్ట్ టాంజిబుల్ నెట్ వర్త్ అన్నాం, అంటే నెట్ వర్త్ ఎంతో చూడండి. ఫస్ట్ నెట్ వర్త్ అంటే ఏంటి, ఈక్విటీ క్యాపిటల్ 200, ప్రిఫరెన్స్ క్యాపిటల్ 100, ఈ 2 కలిపితే మీకు వచ్చేది దట్ ఈజ్ నెట్ వర్త్. ఓకే,
So here, okay, see 300, 600 divided by 300 is coming as a 2:1. Next, total indebtedness ratio. Total indebtedness ratio ante that is a total outside liabilities divided by tangible net worth ratio. So here total indebtedness ratio, total outside liabilities ante the term loan plus bank CCOD. And enta avutundi 600 plus 400 divided by, that is 1000 divided by 200 plus 100, that is coming as 300. So it is 3:33, 3.33:1. Okay, so this is a simple example of solvency ratios, how to resolve this one. Indulo chinna mistake okati undanukondi, that you can skip it. Actually ఏంటంటే preliminary expenses అన్న చూడండి, preliminary expenses and pre-operative expenses అనేది intangible assets. Okay, there is some mistake is there. Okay, let us say that you ignore this preliminary expenditure and you can treat this another expenditure కూడా అనుకోండి కాసేపు, ఎందుకంటే otherwise there is some lot of confusion in this. Okay, next we are going to that third ratio. What is the third one? See, this is solvency ratios. So first of all, liquidity ratios మనకి current assets, current liabilities ఆ రెండింటికి మధ్యలో సంబంధించింది ratios కనుక్కున్నాం. Current ratio, quick ratio అనేది liquidity ratios. Leverage ratios అనేటప్పటికి debt equity ratio, DE ratio and total indebtedness ratios. These two are coming under the leverage ratios. అది కూడా మనం with examples solved it. Next we are coming to that solvency ratio. ఏంటండి solvency ratio అంటే ఏంటి? What is meant by solvency? Solvency అంటే see లెక్కలు ఉన్నాయనుకోండి, ఓకే, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయరా అంటాం. అంటే సాల్వ్ చేయడం అంటే ఏంటి? యూ హ్యావ్ టు డెరైవ్ సంథింగ్ స్టెప్స్, ఫైనలీ యూ హ్యావ్ టు గెట్ ఏ ఆన్సర్, సొల్యూషన్, టు ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఏ ప్రాబ్లం. మ్యాథమెటికల్లో మనం ఉపయోగిస్తాం. అలాగే బ్యాంకులో సాల్వెన్సీ అంటే ఏంటంటే మనం ఇచ్చిన లోన్కి తిరిగి వాడు కట్టడమే, అదే సాల్వెన్సీ అంటే. అంటే వెదర్ హీ కెన్ ఏబుల్ టు పే అవర్ లోన్ విత్ ఇన్స్టాల్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది ఇంట్రెస్ట్ టైమ్లీ అగ్రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం చేయగలిగే పరిస్థితిలో ఉన్నాడా లేదా, అది మనం చెక్ చేయడమే. ఎలా చేస్తామంటే రేషియోస్ ద్వారా. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దిస్ సాల్వెన్సీ? సో లెట్ us see that. అసలు యాక్చువల్గా సాల్వెన్సీ అంటే దిస్ ఇస్ ద ఇండికేటెడ్ స్ట్రెంగ్త్ అండ్ సౌండ్నెస్ ఆఫ్ ద ప్రమోటర్స్, ఓనర్స్, వాళ్ళ యొక్క కెపాసిటీని కూడా తెలుస్తుంది. దాంట్లో పే చేయగల కెపాసిటీ ఉందా లేదా అనేది దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ రీపేయింగ్ కెపాబిలిటీ ఆఫ్ దట్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కూడా ఇందులో బయటపడుతుంది ఈ సాల్వెన్సీ రేషియో ద్వారా. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్? Debt service coverage ratio. There is only one ratio coming under that solvency ratios. That is DSCR antam. Okay, ఇది ఏంటి ఫార్ములా అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ PAT అంటాం, ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్ ప్లస్ డిప్రిసియేషన్, దట్ ఈస్ ద న్యూమరేటర్. డినామినేటర్లో ఏమవుతుంది? టోటల్ డెట్. టోటల్ డెట్ అంటే యాన్యువల్ ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్స్ ప్లస్ యాన్యువల్ రీపేమెంట్. అంటే ఇంట్రెస్ట్ పోర్షను ప్లస్ టర్మ్ లోన్ ఇన్స్టాల్మెంట్ పోర్షను టోటల్ ఇన్ ఏ ఇయర్. ఓకే, అది వాడికి వచ్చిన టోటల్ ప్రాఫిట్లో ఎంత కవర్ అవుతుంది, అది ఇంపార్టెంట్. సపోజ్ మీకు వాడు కట్టాల్సిన టోటల్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్ సంవత్సరానికి 100 రూపాయలు అనుకుందాం. సపోజ్ లెట్ us say 100 అనుకోండి. వాడికి మొత్తం ఈ పైన ఉండే నెట్ ప్రాఫిట్, దట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్స్ ప్లస్ డిప్రిసియేషన్ కలిపి 70 రూపీస్ వస్తుంది అనుకోండి. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? 70 రూపీస్ వాడికి మిగిలితే ఫైనల్గా 100 రూపాయలు వాడికి లైబిలిటీ అని కట్టాల్సిందే వాడికి ఉంది, ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, దానివల్ల ఉపయోగం ఉంది. పోనీ అది పక్కన పెడదాం. 100 అనుకోండి. అది 100 అంటే ఏంటి? వాడికి వచ్చిందంతా కూడా వాడికి ఇన్స్టాల్మెంట్ రూపంలోనూ ఇంట్రెస్ట్ రూపంలో సరిపోతుంది. అంటే ఏమవుతుంది? వాడికి రావాలి, దాటాలి. అంటే కింద డినామినేటర్ వాల్యూని పైన న్యూమరేటర్ వాల్యూ దాటాలి. అంటే కనుక దాని అర్థం అంటే వాడు కట్టాల్సిన ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్ పెర్ యానం 100 రూపీస్ ఉంటే కనుక కనీసం వాడికి 150 రూపీస్ కనుక వాడికి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్ ప్లస్ డిప్రిసియేషన్ కనుక రాగలిగితే, తెచ్చుకోగలిగితే, ఓకే, గుడ్, సౌండ్ ఎనఫ్. అదే మనకు చెప్తుంది. ఇది ఎలా చెప్తుంది? ఎలా చేస్తాము అంటే కనుక మనకు వాడు ప్రొజెక్షన్స్ ఇచ్చేస్తాడండి. ఎందుకంటే ఒక 5 yearsకి ఇదిగోండి నాకు ఎంత వస్తుంది ఇన్కమ్ అని చెప్పేసి వాడు చెప్పేస్తాడు. వాడు చెప్పినంత మాత్రం మనం చూసుకోం, వదిలాం.
ఎందుకంటే వాడు చెప్పింది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు మనం యాక్చువల్ ఫిగర్స్ డిఎస్సిఆర్ అనేది మనం ఎరైవ్ అవుతూ ఉంటాం. దాని ఐడియల్ రేషియో ఎలా ఉంటుందంటే 1.5:1 ఆర్ 2:1 అలా ఉంటుంది. ఓకే, సో జనరల్గా 2:1 అంటే మరి మంచిది. 1.5:1 అంటే ఇది డిపెండింగ్ అపాన్ దట్ మన టైప్ ఆఫ్ అడ్వాన్స్. అన్నిటికీ ఒకే రకమైన ప్రాఫిట్ రాదండి. సపోజ్ కాలేజీ అడ్వాన్స్ ఇచ్చారనుకోండి, హాస్పిటల్స్కి ఇచ్చారనుకోండి టర్మ్ లోన్స్, దట్ రీపేమెంట్ అనేది ఒక రకంగా ఉంటుంది. కాలేజీ కొత్తగా ఇచ్చిన కాలేజీకి ఒక రకంగా ఉంటుంది, ఎగ్జిస్టింగ్ కాలేజీకి ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ కాలేజీకి ఆల్రెడీ వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది, వాళ్ళ టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ తర్వాత ఎంత అనేది మనకి ఎసర్టైన్ అయిపోతుంది. సో అటువంటిప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు. కొత్తగా ఇచ్చాడనుకోండి, కొత్తగా అంటే ఇండక్ట్ చేసుకుంటూ ఉంటాడు వాడు మార్కెట్లోకి వెళ్ళాలి. ఎదుర్కొన్నప్పుడు న్యాచురల్గా ఏమవుతుందంటే వాడు అనుకున్న ప్రకారం వచ్చేది. పాపులర్ అయిన తర్వాత 1/year on year నెక్స్ట్ వాడు పాపులర్ అవుతాడు, వాడికి ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సపోజ్ కాలేజ్ ఉందనుకోండి, ఫస్ట్ 100 సీట్లతోటి వాడు కాలేజ్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత బాగుంది, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ 150 స్ట్రెంగ్త్ వస్తారు, ఆ తర్వాత 200 స్ట్రెంగ్త్ వస్తారు. ఇలా హాస్పిటల్ అయినా సరే అంతే. సో ఏమవుతుంది, ఇనీషియల్గా ఏముంటుంది, రేషియో అనేది కొంత లోయర్ లెవెల్లో ఉంటుంది రేషియో, ఆ తర్వాత పికప్ అవుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే బెంచ్ మార్క్ రేషియో ఒకటి పెట్టుకుని, ఓకే అంటే యావరేజ్ ఆఫ్ దిస్ 5 years అనేది ఏదో 1.5 లెస్ దాన్ ఉండకూడదని చెప్పి అనుకుని, ఏ ఒక్క సంవత్సరం అయినా 1.25 కన్నా తగ్గకుండా ఉన్నా పర్వాలేదు అన్న టైప్లో కూడా మనం పెట్టుకుంటాం. సో డిపెండింగ్ అపాన్ దట్ అప్రైజల్ ఆఫ్ దట్ పర్టికులర్ అడ్వాన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద జనరల్గా అనుకుంటే మాత్రం డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో 2:1 ఇస్ గుడ్, ఆర్ 1.5:1 అనేది కూడా నార్మల్గా పాలసీ గైడ్లైన్స్ ప్రకారం తీసుకుంటాం అంటాం. సో దిస్ ఈజ్ ద థింగ్. నెక్స్ట్ చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ద అమౌంట్ ఆఫ్ టర్మ్ లోన్ ఇన్స్టాల్మెంట్ చదవండి. 30,000 per month. Monthly average interest on term loan is 15,000. If the amount of the depreciation is 1 lakh per annum and profit after tax is 8 lakhs, what would be that DSCR? A particular case ke DSCR anta. Some options they have given 1, 1.5 to 2.5. The answer is C. Let us say how it came. See explanation. Since DSCR అనేది ఏం చెప్పుకున్నాం, మనం ఫార్ములా చెప్పారు కదండి, ఇంట్రెస్ట్ ప్లస్ PAT అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ డిప్రిసియేషన్. దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫార్ములా డివైడెడ్ బై ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ టర్మ్ లోన్. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఫర్ యానం దాని అర్థం. సో ఇప్పుడు దాన్ని బట్టి చూడండి. సో ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకుంటే ఏమవుతుంది, 15,000 అనేది ఇంట్రెస్ట్, దట్ ఈస్ మంత్లీ ఇంట్రెస్ట్ దే ఆర్ సేయింగ్ ఇంటూ 12 months ప్లస్ PAT ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ దట్ ఈస్ 8 lakhs ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, plus depreciation per annum also they have given is 1 lakh. So పైన మనకి న్యూమరేటర్ పోర్షన్ వచ్చేస్తుంది, డివైడ్ బై డినామినేటర్ పోర్షన్ ఏముంది చూడండి, ఇంట్రెస్ట్ దట్ ఈస్ 15,000 ఇంట్రెస్ట్ ఇంటూ 12 months కి 30,000 ఇన్స్టాల్మెంట్, మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఇంటూ 12. సో టోటల్గా ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 1,80,000 ప్లస్ 8 lakhs ప్లస్ 1 lakh డివైడ్ బై 1,80,000 ప్లస్ 3 lakhs 60,000, అండ్ ఇట్ ఈస్ టోటల్లీ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 2. దట్ మీన్స్ 2:1. మనం అనుకున్న చెప్పండి DSCR 2:1 అంటే బాగుంటుంది, మంచిది అనుకున్నాం కదా. ఎస్ అంటే అతను హీ కెన్ ఏబుల్ టు రీపే అవర్ లోన్ ఫ్రమ్ హీజ్ ఇన్కమ్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ solvency ratio, that is DSCR. Now what is the next ratio versus C? See, in this ratio, this is called as a turnover or activity ratios. Turnover or activity ratios. ఏంటండి టర్నోవర్ రేషియోస్ చూద్దాం. Okay, just we are continuing that activity ratios or turnover ratios. ఏంటంటే ఇవి డెట్ వెలాసిటీ, డెటార్స్ వెలాసిటీ రేషియో, క్రెడిటార్స్ వెలాసిటీ రేషియో, ఇవన్నీ ఏంటండి డెటార్స్ వెలాసిటీ రేషియో, టర్నోవర్ రేషియోస్ ఏంటంటే అంటే మనకి డెటార్స్ అనేది తెలుసు, సండే డెటార్స్ మనకి షార్ట్ టర్మ్, దట్ మీన్స్ షార్ట్ టర్మ్ బ్లాక్ అంటే కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్లో మనకి సండే క్రెడిటార్స్, సండే డెటార్స్ అనేది ఉంటారు. సండే డెటార్స్ అనేది ఎక్కడ వస్తారు అంటే, సపోజ్ మన దగ్గర స్టాక్ ఉంది, స్టాక్ అనేది మన ప్రోడక్ట్స్ అని కూడా అమ్ముతాం, అమ్మినప్పుడు క్యాష్ సేల్స్ అయితే ఒక్కోసారి గొడవ లేదు, అలా కాకుండా క్యాష్ క్రెడిట్ సేల్స్ కింద వెళ్తుంది. అంటే మన ప్రోడక్ట్ తీసుకుంటాడు వాడు, డబ్బులు ఏం చేస్తాడంటే ఇస్తాను సార్ 2 months తర్వాత 3 months తర్వాత అని చెప్పి బుక్స్లో రాసుకుంటాను, లేకపోతే బిల్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళని ఏమంటున్నాం మనం, డెటార్స్ అని అంటున్నాం.
అంటే సెండర్ డెటార్స్ అంటే ఎవరంటే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు, మనకి బాకీదారులు, మన సరుకు పట్టుకెళ్ళిపోతున్నారు, మనకి నెమ్మదిగా ఇస్తానంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇలా ఇస్తా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా కొంత కలెక్షన్ పీరియడ్ అనేది మనం తీసుకుంటారు వాళ్ళు. అంటే 2 months 3 months మనకి బిల్స్ రాసిస్తారు. దాన్ని మనం ఏం చేస్తాం, డెటార్స్ కలెక్షన్ పీరియడ్ అంటాం. దాన్ని మనం ఇంకో రకంగా కూడా చెప్పాలంటే డెటార్స్ కలెక్షన్ పీరియడ్ రేషియో అని కూడా అంటాం. బికాజ్ వాళ్ళ దగ్గర మనకు వస్తుంది కాబట్టి. లేకపోతే వెలాసిటీ అనేది ఎందుకు అంటామంటే, వెలాసిటీ అనేది నథింగ్ బట్ ఇట్ ఈజ్ షోయింగ్ ఇన్ ద న్యూమరికల్. అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎంత తీసుకుంటున్నాడు క్రెడిట్, 2 months తీసుకుంటున్నాడా, 3 months తీసుకుంటున్నాడా అనేది. సో ఇదంతా కూడా మీకు ఎక్కడ వస్తుంది అంటే కనుక, డెటార్స్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి, ఏదైనా మనం సేల్స్ చేసినప్పుడు వస్తుంది. ఏంటి సేల్స్, క్రెడిట్ సేల్స్. సో మీకు ఫార్ములా కూడా ఆ రకంగానే మీరు మెమరైజ్ చేసుకోవాలి. అంటే యావరేజ్ రిసీవబుల్స్ అంటే మనకు రావాల్సిన రిసీవబుల్స్ అంటే బిల్స్ రిసీవబుల్స్ నథింగ్ బట్ సన్రీ డెటార్స్. సో దాని యావరేజ్ రిసీవబుల్స్ డివైడ్ బై క్రెడిట్ సేల్స్. అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది సేల్సే కదా. సో క్రెడిట్ సేల్స్ వస్తుంది కింద ఇంటూ 365. సంవత్సరానికి మనకి 365 days. అంటే ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డేస్ అనేది వస్తుంది. అంటే 90 days 30 days 70 days 80 days అనేది వస్తుంది. అలా కాకుండా 365 బదులు మీరు 12 అని పెట్టారనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ అని పెట్టారనుకోండి, మనకు వచ్చేది ఏమవుతుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ మంత్స్ అని వస్తుంది. 3 months 4 months 5 months 6 months అని. అంటే మనం ఇక్కడ మనం ఉపయోగించే పీరియడ్ని బట్టి ఓకే మనం విల్ గెట్ దట్ క్రెడిట్ పీరియడ్ అనేది మనకు డిసైడ్ అవుతుంది, డేస్ మంత్స్ అనేది. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ డెటార్స్ వెలాసిటీ రేషియో. ఓకే, ఇప్పుడు ఇది మీకు ఈ ఫార్ములా అర్థమైన తర్వాత నేను కొంచెం అడ్వాన్స్కి వెళ్తాను. అంటే ఎవరైనా సరే లాస్ట్ ఇయర్ మన దగ్గర డెటార్స్ వెలాసిటీ 3 వచ్చింది అనుకోండి, 3 వచ్చింది అంటే ఏంటంటే 3 months వచ్చింది. 3 months వచ్చిందంటే ఏంటి, మనకి వాడు తీసుకునే టైము 3 నెలలు తీసుకుంటున్నాడు. అంటే సరుకు పట్టుకుపోతున్నాడు, 3 నెలల తర్వాత కానీ అది మనకి డబ్బుల రూపంలో మనకి రావట్లేదు. రియలైజేషన్ ఆఫ్ దట్ బిల్స్ కానీ ఏదైనా సరే అమౌంట్ రూపంలో మనకి 3 months టైం పడుతుంది. ఓకే, ఈ సంవత్సరం వచ్చాడు. ఈ సంవత్సరం అంటే 2 years బ్యాక్ మనం ఏం చేస్తామంటే ఈ రేషియోస్ అనేది కూడా రేషియోస్ని బట్టి అనలైజ్ చేసినప్పుడు ఒక సంవత్సరం 3 months తీసుకుని నెక్స్ట్ ఇయర్ కనుక వాడు 4 months తీసుకున్నాడు అనుకోండి, అంటే డెటార్స్ వెలాసిటీ ఏమైంది, ఇప్పుడు పెరిగింది. అంతకుముందు 3 months, ఇప్పుడు 4 months అయింది. ఓకే, సో అంటే డ్యూరేషన్ పెరిగింది అంటే దాని అర్థం ఏంటి అని మనం అనలైజ్ చేస్తే వాడు కమాండింగ్ పొజిషన్లో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే మనకి ఇవ్వాల్సిన డబ్బులు అంతకుముందు 3 నెలలే ఇచ్చేవాడు, ఇప్పుడు 4 నెలలు తీసుకుంటున్నాడు. అంటే ఏంటి, మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే ఫర్మ్ ఈజ్ ఇన్ వీక్ పొజిషన్. పోన్లే ఇంకేం చేస్తాం, మన సరికి వెళ్ళటమే గొప్ప, డబ్బులు ఎప్పుడు ఇస్తే అప్పుడులే అనే పొజిషన్లో మనం ఉన్నట్టు లెక్క. అంటే మన ప్రోడక్ట్కి అంత డిమాండ్ కానీ మార్కెటబిలిటీ కానీ లేదు, తగ్గినట్టు లెక్క. బికాజ్ ఆఫ్ కాంపిటీటర్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా కాకుండా ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్ళామనుకోండి, అంటే ఏంటంటే 3 months తీసుకునేది నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 1 month కల్లా పే చేస్తున్నాడు అనుకోండి. అంటే ఏంటి, మనం కమాండింగ్ పొజిషన్లో ఉన్నట్టు లెక్క. అంటే ఎక్కువ టైం తీసుకోవట్లేదు వాడు, మనం ఇవ్వట్లేదు కూడా వాడికి. ఎందుకంటే మనం ఇచ్చేదాన్ని బట్టి వాడు మనం బిల్స్ ఇస్తాడు. ఇది నువ్వు కాకపోతే ఇంకోటి ఉన్నాడు రెడీగా అన్నట్టు పని. కమాండింగ్ పొజిషన్లో మనం ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా సార్ తీసేసుకోండి సార్, మీకు ఎందుకు 1 month ఇదివరకు 3 నెలలు తీసుకున్నప్పుడు నెలలో ఇచ్చేస్తాను సార్ మీకు డబ్బులు అని చెప్పేసి వాడు బతిమాలుతాడు. అంటే ఏంటి, వీఆర్ ఇన్ ది కమాండింగ్ పొజిషన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్, వీ కెన్ ఏబుల్ టు డిక్టేట్ దట్ డెటార్స్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, ఇకపోతే దీనికి టర్న్ ఓవర్ అనేది వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రివర్స్ అవుతుందండి. జస్ట్ వెలాసిటీకి టర్న్ ఓవర్కి ఏమీ లేదండి, సేమ్ ఫార్ములా ఉల్టా అవుతుంది. అంటే క్రెడిట్ సేల్స్ అనేది పైకి వెళ్తుంది, యావరేజ్ రిసీవబుల్స్ అనేది కిందకు వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మీకు 3 months అని చెప్పాను కదండి పీరియడ్. అదే కనుక మీకు టర్న్ ఓవర్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సంవత్సరానికి ఎన్నిసార్లు టర్న్ ఓవర్ అవుతుంది, సంవత్సరానికి 12 నెలలు కదండి. ఇప్పుడు తీసుకునేది ఒకసారికి 3 months తీసుకుంటున్నాడు కదా, అంటే అప్పుడు టర్న్ ఓవర్ రేషియోకి వచ్చేటప్పటికి 12/3 4, అంటే సింగిల్ నెంబర్లో మీరు 4 అని చెప్తాం. అంటే అక్కడ ఇంతకుముందు చెప్పేది మనం వెలాసిటీ దాంట్లో చెప్పేటప్పుడు పీరియడ్ చెప్తున్నాం, అది 3 months లేకపోతే డేసా అని చెప్తున్నాం. అదే కనుక టర్న్ ఓవర్కి వచ్చేటప్పటికి ఎన్ని నెంబర్, అది 3 4 5 అని చెప్తున్నాం. సో దీన్ని బట్టి కూడా మీరు చెప్పవచ్చు. అంటే అది 3 నుంచి 6కి వెళ్ళింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, ఫర్మ్ కమాండింగ్ పొజిషన్లో ఉన్నట్టు లెక్క.
ఫర్మ్ కమాండింగ్ పొజిషన్లో ఉన్నట్టు లెక్క. అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వాడు తీసుకుంటున్నాడు, రోల్ చేస్తున్నాడు. అంటే 4-5 నెలలు చొప్పున అనేటప్పటికి 3 టైమ్స్ వస్తుంది. కానీ ఇప్పుడు వాడు 2 months కానీ ఎక్కువ మనకు క్రెడిట్ టైం ఇవ్వట్లేదు. అంటే 6 అవుతుంది దానికి రివర్స్లో చేస్తే కనుక. సో ఆ రకంగా కూడా మనకి వీఆర్ ఇన్ ది కమాండింగ్ పొజిషన్. సో ఆ రకంగా ఇంటర్ప్రిటేషన్ కూడా మనం ఏం చేస్తామంటే దీన్ని బట్టి మనకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా హూ ఆర్ ఇన్ ది కమాండింగ్ పొజిషన్ అనేది మనం వీ కెన్ ఏబుల్ టు డిసైడ్ అండ్ అనలైజ్ ఇట్. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ క్రెడిటర్స్ వెలాసిటీ రేషియో. దిస్ ఈజ్ ఓన్లీ సింపుల్. ఇందాక మనం ఏం చెప్పాం, మనం డెటార్స్ గురించి చెప్పాం. అంటే మనకు రావాల్సిన వాళ్ళు, మనకు ఇవ్వాల్సిన బాకీదారుల గురించి మనం పొజిషన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే క్రెడిటర్స్ అంటే ఏంటి, సప్లయర్స్. మనకి సప్లై చేస్తున్నారు రా మెటీరియల్, మన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అంటే దట్ ఈస్ కాల్డ్ ఎ బిల్స్ పేయబుల్ అన్న కూడా అనొచ్చు. ఓకే, అండ్ దట్ ఈజ్ సండి క్రెడిటర్స్ అని కూడా అనవచ్చు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఎక్కడ వస్తుంది అంటే మనం పర్చేజ్ చేసినప్పుడే జరుగుతుంది. ఇందాకటి సేల్స్ చేసినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు పర్చేజ్ చేస్తాం, మనం సరుకు కొన్న తర్వాత మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అంటే దేనికి కనెక్టెడ్ అంటే క్రెడిట్ సేల్స్ ఈజ్ నథింగ్ బట్ క్రెడిట్ పర్చేజెస్. సో ఇక్కడ మీకు ఏమొస్తుంది, యావరేజ్ అవుట్ స్టాండింగ్ క్రెడిటర్స్ అనేది మనం న్యూమరేటర్లో తీసుకుని, క్రెడిట్స్ పర్చేజెస్ అనేది మనం డినామినేటర్లో తీసుకుని ఇంటూ 365 days కానీ 12 months కానీ ఏదైనా ఉపయోగిస్తాం. సో నెంబర్ ఆఫ్ డేస్ పీరియడ్ అనేది మనకి ఇక్కడ డిసైడ్ అవుతుంది వెలాసిటీలో. సో ఇక్కడ 3 months అని వచ్చింది అనుకోండి, అంటే మనం 3 months తీసుకుంటున్నాం అన్నమాట అండి. సరుకు మనం క్రెడిట్ బేస్ మీద తెచ్చుకుని 3 నెలల్లో పే చేస్తున్నట్టు లెక్క. ఓకే, అదే కనుక మనకి 3 నెలల నుంచి 5 నెలలకు తీసుకుంటున్నాం అనుకోండి, అంటే మనం ఎవరి పొజిషన్ బాగున్నట్టు లెక్క అంటే వీఆర్ ఇన్ ఏ కమాండింగ్ పొజిషన్. చూడండి, ఎందుకంటే మనం పీరియడ్ పెంచుతున్నాము అంటే మనకి ఇచ్చే అమౌంట్ మనం డిలే చేస్తున్నాము అంటే కనుక 2 aspects ఉంటాయిలేండి. మళ్ళీ మనం ఇంకో రకంగా అనుకోకూడదు. ఎందుకంటే మనం లిక్విడిటీ లేక ఆ పని అయినా చేయొచ్చు, అదొక రీజన్. ఎందుకంటే డబ్బులు లేవు, మనం డిలే చేసి ఇవ్వాల్సిన పొజిషన్లో ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. అలా కాకుండా వాడే మనకి తీసుకోండి సార్ 3 నెలలు కాబట్టి 6 నెలలు తీసుకోండి అని చెప్పి 5 నెలలు తీసుకోండి అని చెప్పేసి వాడే మనకి టైం ఇస్తున్నాడు అనుకోండి. వాడు టైం ఇస్తున్నాడంటే కనుక మనం కమాండింగ్ పొజిషన్లో ఉన్నట్టు లెక్క. అలా కాకుండా మనం డిలే చేస్తుంటే కనుక మనం పూర్ పొజిషన్లో ఉన్న లెక్క. సో ఆ రకంగా మనం అనాలిసిస్ చేసి తీసుకోవాలి. సో దీనికి కూడా అంతే, వెలాసిటీకి మనం రివర్స్ చేసుకుంటే కనుక ఫార్ములా అంటే క్రెడిట్ పర్చేజ్ డివైడ్ బై యావరేజ్ అవుట్ స్టాండింగ్ క్రెడిటర్స్కి వస్తే కనుక దట్ ఈజ్ క్రెడిటర్స్ టర్న్ ఓవర్ రేషియో అంటాం. అది నెంబర్ కింద వస్తుంది, ఇది పీరియడ్ కింద వస్తుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ వెలాసిటీ రేషియోస్, క్రెడిటర్స్ వెలాసిటీ రేషియో అండ్ డెటార్స్ వెలాసిటీ రేషియో. నెక్స్ట్ అటువంటి చిన్నవి అదేంటే ఇప్పుడు అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అండ్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. ఓకే, ఈ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఏంటంటే మనకున్న టోటల్ అసెట్స్ ఫిక్స్డ్ ప్లస్ కరెంట్ అసెట్స్ రెండు కలిపి, ఓకే, అవే మనకి అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ ముట్టుకోకూడదండి. టోటల్ అసెట్స్లో ఫిక్స్డ్ అసెట్స్ మనం కరెంట్ అసెట్స్ మాత్రమే తీసుకుంటాం. ఆ రెండే మీకు బిజినెస్లో మీకు ఇన్వాల్వ్ అవుతాయి. నాన్ కరెంట్ అసెట్స్ ఉన్నాయనుకోండి, ఆల్మోస్ట్ అవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్సెస్ కాబట్టి మనం బయటికి వెళ్ళిపోతాయి, ఇన్వెస్ట్మెంట్ రూపంలో బయట పెడతాం. అలాగే ఇంటాంజిబుల్ అసెట్స్ ఉన్నాయో ఎప్పుడు కూడా మనకు వైట్ ఎలిఫెంట్లు కాబట్టి అవి ఎక్కడ మనం మేనేజ్ తీసేస్తాం. కాబట్టి ఆల్ అసెట్స్ నుంచి ఇంటాంజిబుల్ అసెట్స్ తీసినా కూడా దట్ విల్ బి ఆల్సో కమింగ్ యాజ్ రిమైనింగ్ అసెట్స్ కింద వస్తుంది. అది గ్రాస్ సేల్స్లో ఎన్ని టైమ్స్ మనకు వచ్చిన సేల్స్, ఇది ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు మనకి ఓ బ్రహ్మాండంగా చేసేస్తున్నామండి, కష్టపడి చేస్తున్నామండి, పొద్దున్నుంచి సాయం దాకా మిషన్ రన్ చేసేస్తున్నాం, కరెంట్ అసెట్స్ పెట్టేస్తున్నాం, ఏంటి మొత్తం రా మెటీరియల్ కొనుక్కొని పొద్దున్నుంచి టైర్ అయిపోయి 3 షిఫ్ట్లో చేసేస్తున్నాం. కానీ మనకి సేల్స్ రావట్లేదు అనుకోండి, అంటే మనకి రేషియో తక్కువ వస్తుంది అనుకోండి. తక్కువ వస్తుందని అర్థం ఏంటి, బికాజ్ మీకు మార్జిన్స్ లేవు. ప్రోడక్ట్ తయారు చేస్తున్నా కానీ మీరు ఆ ప్రోడక్ట్ మీద మీరు ఎర్న్ చేద్దాం అనుకున్న ప్రాఫిట్ అనేది ఎఫెక్టివ్గా ఎర్న్ చేయలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ ఇట్ మే బి సెవరల్ రీజన్స్. మీ ప్రోడక్ట్కి అంత డిమాండ్ లేకపోవచ్చు, లేదంటే మీరు కాంపిటీటర్స్ వల్ల మీకు ప్రైస్ మార్కెట్లో డిక్టేట్ చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. చాలా రీజన్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు అవుతుంది, మీకు హయ్యర్ ద గ్రాస్ సేల్స్ ఉందనుకోండి. గ్రాస్ సేల్స్ అంటే మీరు అంటే ఏమి లేదండి, మీరు తక్కువ పెట్టుబడితోటి తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఎక్కువ లాభాలైనా ఆర్జించవచ్చు, లేదంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి తక్కువ సేల్స్ చేసినా కూడా మీకు ఉపయోగపడదు అన్నమాట. ఆ రకంగా ఏంటంటే హయ్యర్ ద గ్రాస్ సేల్స్ బెటర్ ద పెర్ఫార్మెన్స్. అంటే మీరు బాగా సేల్స్ చేయగలుగుతున్నారు అంటే
అంటే మీ అసెట్స్ని బ్రహ్మాండంగా యూటిలైజ్ చేస్తున్నటువంటి 100% ఉపయోగించి దాన్ని ప్రోడక్ట్స్ కింద కన్వర్ట్ చేసి ఎఫెక్టివ్గా, అంటే చెత్త ఐడిల్ స్టాక్ కింద అనవసరంగా పెట్టుకోకుండా మెషిన్ ఏమో 2 గంటలే పనిచేసి మిగతా 22 గంటలు ఐడిల్గా ఉంచకుండా అలా చేసిన రోజున ఏమవుతుందంటే మీకు ఎఫెక్టివ్ కన్వర్షన్ వస్తుంది ప్రోడక్ట్స్ కింద. ఆటోమేటిక్గా అవన్నీ కూడా సేల్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది, మీకు పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క. అందుగురించి మనం ఏం చేస్తామంటే అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో హయ్యర్ ఉందనుకోండి, సో ఇట్ ఈస్ నో డౌట్ ఇట్ ఇస్ ఎ బెటర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ యువర్ అసెట్స్ ఆల్సో గుడ్ అని చెప్పేసి మనం ఒక కన్క్లూజన్కి వచ్చేస్తాం. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అది అటువంటిదే. స్టాక్ ఇందాక చెప్పాను కదండి, స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అనేటప్పటికి ఏమవుతుందంటే, మీరు 1 టన్ను మీకు స్టాక్ సరిపోతుంది అనుకోండి రా మెటీరియల్, మీరు ఏదో అనవసరంగా ఎందుకు 5 టన్నులు పెట్టుకోవడం మీ దగ్గర? దానివల్ల ఉపయోగం ఏముందంటే మీకు ఐడిల్ స్టాక్ పెట్టుకుంటున్నారు. ఓకే, దానివల్ల ₹1 కలిసి వచ్చేది ఏమి లేదు. పైగా ఇంకో కొన్నాళ్ళు పోయిందంటే అది ఎందుకు పనికిరాకుండా చెత్త కింద, స్క్రాప్ కింద, ఆబ్సొల్యూట్ స్టాక్ అయిపోతుంది. అటువంటి దానికన్నా ఎఫెక్టివ్గా తక్కువ మీకు కావాల్సిన స్టాక్ మాత్రమే మీరు పెట్టుకుని మిగతాదంతా కూడా ఎక్సెస్ ఉంటే ఉండగాక అది మీరు తీసుకెళ్ళి ఏ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకున్నారనుకోండి, ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. షేర్ మార్కెట్లో కోటెడ్ గవర్నమెంట్ షేర్స్లో పెట్టుకున్నారంటే సమ్ ఎప్రిసియేషన్ కనబడుతుంది. అది మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ బర్డెన్కి బ్యాంక్ సిసిఓడి ఇంట్రెస్ట్లు పే చేయడానికి ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. అంటే దీన్ని ఏమంటామంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇస్ ఆల్సో విల్ బి గుడ్ ఇఫ్ యూ కెన్ get the good ratio of this stock turnover ratio. Okay, and దీనికి రేషియో ఏంటంటే యాన్యువల్ నెట్ సేల్స్. ఓకే, అంటే దీన్ని కాస్ట్ ఆఫ్ సేల్స్ అని కూడా అంటాం. యాన్యువల్ నెట్ సేల్స్ డివైడ్ బై యావరేజ్ స్టాక్. ఓకే, యాన్యువల్ నెట్ సేల్స్ ఎందుకు తీసుకుంటామంటే, గ్రాస్ సేల్స్ ఎందుకు తీసుకోమంటే, గ్రాస్ సేల్స్లో మీకు ఎప్పుడు కూడా ఎక్సైజ్ డ్యూటీస్ ఇవన్నీ కూడా ట్యాక్సెస్ అన్నీ కలిసిపోయి ఉంటాయండి. అందుగురించి మనం ఏం చేస్తారో అవన్నీ తీసేయాలి. తీసేస్తే కానీ యాక్చువల్ కాస్ట్ అనేది మనకి బయటపడుతుంది. దాన్ని అందుగురించి మనం చేస్తామంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటాం. ఆ కాస్ట్ ఆఫ్ సేల్స్ అనేది నథింగ్ బట్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ దట్ ట్యాక్సెస్ డ్యూటీస్ అవన్నీ తీస్తేనే మీకు కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది. అదే మనకి రియల్గా పిక్చర్ కింద తీసుకోవాలి మనకు. అందుగురించి యాన్యువల్ నెట్ సేల్స్ డివైడ్ బై యావరేజ్ స్టాక్ వేసి ఆ ఫార్ములాలో టర్న్ ఓవర్ రేషియో ఎలా ఉందని స్టడీ చేస్తాం. Now let us take a some small example. Here again a balance sheet, liabilities left side, assets right side. A1 is only capital plus reserves 355, P&L credit balance 7, loan from SFC ante State Financial Corporation 100, bank overdraft 38, creditors 26, provision of tax 9, proposed dividend 15, total is 550. You are coming to that assets, net fixed assets is 265, cash is 1, receivables 125, stocks is 128, prepaid expenses 1, intangible assets is 30, total is coming as 550. Let us calculate one by one. What is the debtors velocity ratio if the sales is 15 lakhs? See, ఇందులో మనకి ఇచ్చిన అన్ని కూడా థౌజండ్స్లో అనుకోండి. లెట్ us say in the balance sheet figures is in thousands. సో ఆ రకంగా మీరు తీసుకోవాలి అజంప్షన్. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేస్తే కనుక డెటాస్ వెలాసిటీ రేషియో ఎంత, క్రెడిటర్స్ వెలాసిటీ రేషియో ఎంత, అండ్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఎంత, ఈ మూడు చూద్దాం. సి డెటాస్ వెలాసిటీ రేషియో అంటే మనకి డెఫినేషన్ మనం అనుకున్నాం, యావరేజ్ డెటార్స్ డివైడ్ బై నెట్ సేల్స్. Okay, it is credit sales. What I mean to say, it is a credit sales, sales connected అది. Debtors అనేది sales connected. So ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఆల్రెడీ ఇచ్చాడు into 12 because in terms of months they want to find out. So what are the items here you see? Average debtors ఏమున్నాయి చూడండి. డెటార్స్ అంటే మనకి రావాల్సినవి. ఓకే, రావాల్సినవి దట్ ఈస్ 125 చూడండి, దట్ ఈస్ డెటార్స్ అండ్ రిసీవబుల్స్. అసెట్స్ సైడ్ ఉంటుంది అది 125 డివైడ్ బై 15 lakhs. 15 lakhs అనేది 1500. ఓకే, దీని ప్రకారం మన థౌజండ్స్లో మార్చుకున్నాం కాబట్టి 1500. ఎందుకంటే దట్ ఈస్ సేల్స్ దే హ్యావ్ ఆల్రెడీ గివెన్ 15 lakhs అని ఇంటూ 12. సో ఇట్ ఈస్ 1 month. సో డెటార్స్ వెలాసిటీ రేషియో ఇస్ 1 month. అదే కనుక మీరు దాన్ని టర్న్ ఓవర్ రేషియో కింద చెప్పాలనుకోండి 12. ఎందుకంటే సంవత్సరానికి మీకు ఎన్ని నెలలు ఉంటాయండి, 12 divided by 1. సో ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 12. సో ఆ రకంగా మీకు ఏంటంటే టర్న్ ఓవర్ రేషియో అడిగితే కనుక ఆన్సర్ విల్ బి 12. డెటాస్ వెలాసిటీ కనుక అడిగితే కనుక 1 month. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ ఫార్ములా. నెక్స్ట్ వన్ ఈస్
క్రెడిటార్స్ వెలాసిటీ రేషియో సేమ్ థింగ్. క్రెడిటార్స్ వచ్చేటప్పటికి మీకు పర్చేజెస్ అనేది వస్తుందండి. సో పర్చేజెస్ ఎంత ఇచ్చాడు, 10.5 lakhs అని ఇచ్చాడు. సో లెట్ us see యావరేజ్ క్రెడిటార్స్ డివైడ్ బై పర్చేజెస్. ఓకే, సో యావరేజ్ క్రెడిటార్స్ ఎక్కడ ఉందో చూడండి బ్యాలెన్స్ షీట్లో. యావరేజ్ క్రెడిటార్స్ సి హియర్, దట్ ఈస్ 26. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అండి క్రెడిటార్స్. 26 ఇచ్చాడు లయబిలిటీస్లో. సో 26 divided by purchases, already 10.5 lakhs అని ఇచ్చాడు. In terms of thousands, if you convert, it is coming as 1050. So ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, into 12, it is coming as 0.3 months, అంటే 10 days. Okay, so in this way you have to calculate. Suppose if it is required in the case of turnover basis అనుకోండి, అప్పుడు that is 12 months divided by 0.3. 12 months divided by 0.3. So you will get a sum is 40 like that. Okay, so that is about that calculation of this creditors velocity ratio and debtors velocity ratio. Now third one is, if net sales is 15 lakhs, what would the stock turnover ratio in times? This also let us find out. The formula is net sales divided by average inventory or stock. ఇందాక మనం అనుకున్నదే. So net sales already they have given as 1500, because 15 lakhs ఇచ్చాడు కదండి, డివైడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ ఇస్ 128. సో యావరేజ్ ఇన్వెంటరీ అంటే నథింగ్ బట్ స్టాక్ అంతే. ఇక్కడ చూడండి స్టాక్ అంటే అదే కదా. సో యావరేజ్ ఇప్పుడు యావరేజ్ అని ఎందుకు అంటాడంటే, ఓపెనింగ్ స్టాకు క్లోజింగ్ స్టాకు అలాగే ఇచ్చిన రోజున అప్పుడు మనం కట్టుకోవాల్సి వస్తుంది. అది లేకుండా మీకు డైరెక్ట్గా స్టాక్ అనేది మీకు ఇస్తున్నప్పుడు, అవుట్ స్టాండింగ్ స్టాక్ అని ఇస్తున్నప్పుడు ఇంకా మీకు ఎందుకు డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నట్టు లెక్క. అందుకంటే 128 అనేది తీసుకుంటాం. కాబట్టి దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎప్పుడైనా సరే ఆ వేరియేషన్ చూసుకోండి. యావరేజ్ అనేది ఫార్ములా ఉంటుంది, కానీ బ్యాలెన్స్ షీట్లో డైరెక్ట్గా మనం ఫిగర్ ఇచ్చారంటే ఆ ఫిగర్ మనం తీసుకుంటాం. వీ నీడ్ నాట్ గో ఫర్ దట్. అందుగురించి ఇక్కడ మీకు చెప్పింది కూడా యావరేజ్ ఇన్వెంటరీస్ ఆర్ స్టాక్. ఓకే, సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ స్టాక్ అనేది లేదు కాబట్టి డైరెక్ట్గా స్టాక్ 128 తీసుకున్నాం. 1500 divided by 128 ఈజ్ కమింగ్ as 12 times approximately. So now we are coming to that next formula is operating ratios. Operating ratio వచ్చేటప్పటికి ఈ జనరల్ ఆపరేటింగ్ రేషియోస్ అని చాలా తక్కువ మనకి. అది ఏంటంటే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వర్సెస్ టోటల్ కాస్ట్, అండ్ పవర్ అండ్ ఫ్యూయల్ వర్సెస్ టోటల్ కాస్ట్, శాలరీస్ అండ్ వేజెస్ వర్సెస్ టోటల్ కాస్ట్, ఇంట్రెస్ట్ అండ్ లీజ్ రెంటల్స్ వర్సెస్ టోటల్ కాస్ట్, అండ్ డెప్రిసియేషన్ వర్సెస్ టోటల్ కాస్ట్. అంటే టోటల్ కాస్ట్లో ఈ పర్టికులర్ రా మెటీరియల్ కన్జ్యూమర్కి ఎంత కాస్ట్ అవుతుంది, పవర్ అండ్ ఫ్యూయల్కి ఎంత కాస్ట్ అవుతుంది, శాలరీస్ అండ్ వేజెస్ ఎంత కాస్ట్ అవుతుంది అనేది మనం కాస్ట్ ఫ్యాక్టర్స్ అనేది మనం తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఎందుకు ఇలా తీసుకుంటున్నాం అంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఆపరేషనల్ కాస్ట్ మన బ్యాంక్లోనే ఉందండి. ఓకే, మనకి గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. వచ్చిన తర్వాత మన ఆపరేషనల్ థింగ్స్ అన్నీ కూడా మనం ఆపరేషనల్ ప్రాఫిట్ ఎరా ఇవ్వాలనుకున్నప్పుడు మనం శాలరీస్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ తీసేస్తాం. అది 100 రూపాయలు వచ్చిందనుకోండి, బ్రహ్మాండంగా చెప్పుకున్నాం గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చిందనుకో. తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది మనకు వచ్చేటప్పటికి 10 రూపాయలు వచ్చిందనుకోండి, 90 రూపాయలు మన వైట్ ఎలిఫెంట్ లాగా మన శాలరీస్ ఎక్స్పెండిచర్కి, తర్వాత లీజులకి, తర్వాత మనకి స్టాఫ్గా సరిపోతున్నట్టు లెక్క దాని అర్థం. అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఎఫిషియన్సీ పెంచుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే కొన్ని మార్పులు చేర్పులు చేస్తాం. అంటే మనకి అవసరమైతే సాక్రిఫైస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అంటే దాన్ని ఇంకో రకంగా కూడా చేసుకుంటాం. ఆ ఆపరేషనల్ కాస్ట్లో ఓన్లీ శాలరీసే తగ్గించాలని ఏం లేదు. మీకు అనవసరంగా ఏసీలు మెయింటైన్ చేసి తర్వాత ఎక్కువ మీకు బిల్స్ వస్తున్నాయనుకోండి, కరెంట్ బిల్స్ వస్తున్నాయనుకోండి, ఓకే కొన్ని బ్యాంక్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు 10 to 5 మాత్రమే పనిచేద్దాం, అనవసరంగా లేట్ సిట్టింగ్ కూర్చుని ఏసీలకి వాటికి ఎందుకు తగలేయటం వేస్ట్. ఇప్పుడు చెప్పాలంటే కరోనా టైంలో ఐటీ కంపెనీస్ అన్నీ కూడా బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ బుక్ చేసినాయి. ఎందుకు చేసినాయి అంటే ఆపరేషనల్ కాస్ట్ ఏమి లేదు వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరెడల్లో వాళ్ళు చేసుకుంటున్నారు, ఆఫీసులో మెయింటెనెన్స్ లేదు, ఏసీలు లేవు, ఎవరికి కూడా క్లీనింగ్ కానీ రెంటల్ కానీ ఏమీ లేవు, నథింగ్. సో ఇట్ ఈస్ ఎ గుడ్. ఆ రకంగా ఏంటంటే దిస్ ఈజ్ ఆల్ పారామీటర్స్ రేషియోస్ ఫర్ స్టడీ ఆఫ్ అవర్ effective efficiency operations of that firms కింద వస్తుంది అన్నమాట. ఓకే, బట్ this is only things we have to discuss. Next we are coming to that last one, that is called as a profitability ratios. See, when we are coming to the profitability ratios, it is all related to the profits. అంటే ఏంటి ఫార్ములా చూద్దాం. గ్రాస్ ప్రాఫిట్ రేషియో, what are the things for that? Gross profit ratio, net profit ratio,
గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటే మీ యొక్క సేల్స్లో ఓకే టోటల్ సేల్స్లో ఎంత ప్రాఫిట్ మీకు ఎర్న్ చేయగలుగుతున్నాం. సో ఇట్ ఈస్ ఎ గ్రాస్ ప్రాఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇంటూ 100 అంటే కంటే పర్సంటేజ్. ఏంటి చేస్తుంది ఇది అంటే ఇండికేట్స్ ఎఫిషియన్సీ ఎట్ గ్రాస్ లెవెల్. నెట్ ప్రాఫిట్కి వచ్చేటప్పటికి మీకు ట్యాక్సెస్ అవన్నీ తీసేస్తే వచ్చేది నెట్ ప్రాఫిట్ అని చెప్పాను కదండి. హియర్ ద స్టడీ ఈజ్ ఓన్లీ టు దట్ ఏ గ్రాస్ లెవెల్. అంటే ఇక్కడ ఏంటంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, హయ్యర్ ద రేషియో, గ్రేటర్ ది ఎఫిషియన్సీ, న్యాచురల్. ఎందుకంటే రేషియో ఎక్కువ ఉంది అని అంటే మీకు 100 రూపాయలు మీకు సేల్స్ చేశారనుకోండి, ఓకే 100 రూపాయలు సేల్స్ చేసినప్పుడు మీకు 20 రూపాయలు ప్రాఫిట్ మిగిలింది అనుకోండి. 100 రూపాయలు సేల్స్ చేసినప్పుడు 20 రూపాయలు ప్రాఫిట్ మిగిలింది అనుకోండి. సో వాట్ ఈజ్ యువర్ గ్రాస్ ప్రాఫిట్ అంటే 20%. ఓకే, అలా కాకుండా మీరు 1000 మీరు సేల్స్ చేశారు, ఓకే 1000 సేల్స్ చేస్తే మీకు 150 రూపాయలు వచ్చింది అనుకోండి, దట్ ఈజ్ గ్రాస్ ప్రాఫిట్. సో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ అంటే 15%. అంటే మీకు తక్కువ అమ్ముకున్నా మీకు ఎక్కువ లాభం చూపించుకోగలిగారు అక్కడ గ్రాస్ ప్రాఫిట్ అనేది. ఇక్కడ వాల్యూమ్ పెద్ద సేల్స్, బ్రహ్మాండమైన సేల్స్ చేశారు, నెట్ సేల్స్, వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ బాగా చేశారు, కానీ మీకు మార్జిన్ వచ్చేటప్పటికి లేదు. అంటే ఇక్కడ ఏంటంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అండ్ హయ్యర్ ద రేషియో, ఎఫిషియన్సీ అని ఇవన్నీ కూడా మీకు బయటపడతాయి. నెట్ ప్రాఫిట్ రేషియోకి వచ్చేటప్పటికి ఏంటంటే ట్యాక్సెస్ ఉంటాయి కదండి, మరి ట్యాక్సెస్ తర్వాత ఇవన్నీ తీసేస్తాం కాబట్టి మనకి నెట్గా ఎంత మిగులుతుంది అనేది మనకి ఇక్కడ డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే నెట్ సేల్స్ అలాగే ఉంటుంది, మీకు పైన మీకు న్యూమరేటర్లో యూ విల్ గెట్ దట్ నెట్ ప్రాఫిట్ అండ్ అరైవ్ దట్ రేషియో. నెక్స్ట్ అదర్ రేషియోస్ అంటే ప్రాఫిటబిలిటీ రేషియోస్, మెయిన్ రేషియోస్, గ్రాస్ రేషియో, గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో. ఓకే, అలా కాకుండా when you are coming to that, other than this is also profitability ratios, but other profitability ratios ఏముంటాయి చూద్దాం. రిటర్న్ ఆన్ అసెట్స్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఇంకా అలా చూద్దాం. రిటర్న్ ఆన్ అసెట్స్ అంటే ఏంటంటే మనం టాంజిబుల్ అసెట్స్, టోటల్ టాంజిబుల్ అసెట్స్ మనలో మనకి అవుట్ ఆఫ్ దిస్ టోటల్ టాంజిబుల్స్ యూటిలైజేషన్ ఎంత మనకి ప్రాఫిట్ వస్తుంది. టాంజిబుల్ అసెట్స్ అంటే మీకు చెప్పాను కదండి, మీకు టోటల్ అసెట్స్ ఎంత ఉన్నాయో అందులో ఇంటాంజిబుల్ అసెట్స్ మనం తీసేస్తే కనుక వచ్చేది టోటల్ టాంజిబుల్ అసెట్స్ అంటాం. అది ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత కరెంట్ అసెట్స్ అంటే రా మెటీరియల్, ఇవన్నీ కూడా మీ కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మిషనరీ, తర్వాత ఈ వాట్ ఇస్ దట్ ల్యాండ్ బిల్డింగ్, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ నేచర్లో ఉంటాయి. ఇవన్నీ మనకి అసెట్స్ కింద వస్తాయి. ఇంత టోటల్ అసెట్స్లో, టాంజిబుల్ అసెట్స్లో ఓకే మనకి ప్రాఫిట్ ఎంత జనరేట్ అవుతుంది అనేది దాన్ని ఏంటంటే రిటర్న్ ఆన్ అసెట్స్ అని అంటాం. ఎందుకు ఇలాగా చేస్తాము అంటే కనుక మనం మిషన్ కొన్నాం అనుకోండి, మిషన్ కొన్నప్పుడు ఆ మిషన్ని 8 గంటలు రన్ చేయొచ్చు, 16 గంటలు 2 షిఫ్ట్లో రన్ చేయొచ్చు, 3 షిఫ్ట్లో కూడా రన్ చేయొచ్చు, 24 అవర్స్. మిషన్ అనేది మామూలే, అదే 5 lakhs మిషన్ అది. కానీ అదే మిషన్ మనం యూటిలైజ్ చేయడం వల్ల మనం పెంచగలుగుతున్నాం, ప్రాఫిట్ని పెంచగలుగుతున్నాం, అంటే సేల్స్ పెంచగలుగుతున్నాం. అంటే సేల్స్ పెంచగలుగుతున్నాం అంటే మనకు ఆర్డర్స్ ఉండాలి కదండి. మనకు సఫిషియెంట్ ఆర్డర్స్ లేవనుకోండి, 8 అవర్సే పనిచేస్తుంది ఆ మిషన్, ఇంకెందుకంటే మన పెద్దగా చేయడానికి ఏం లేవు. సో ఇప్పుడు అలా కాకుండా మనకి సఫిషియెంట్ ఆర్డర్స్ అన్నీ ఉండి మనం 3 షిఫ్ట్లో రన్ చేసాం అనుకోండి, సేమ్ మిషన్ అవడానికి 5 lakhs మిషనే, బట్ యూటిలైజేషన్ ఆఫ్ దట్ అసెట్స్ అనేది ఎఫెక్టివ్గా ఉంది ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుందంటే రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది మనకు హయ్యర్గా ఉంటుంది. సో హయ్యర్ రేషియో ఎప్పుడైతే వచ్చిందో మనకి బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ అవర్ ఫిక్స్డ్ అసెట్స్, అంటే మనం ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ దట్ మిషన్స్, మనం మిషనరీ అన్ని కూడా మనం వాడుకుంటున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని కూడా వాడుకుంటున్నట్టు లెక్క. ఇట్ ఈస్ గుడ్ సైన్ ఫర్ ఎనీ కంపెనీ. ఓకే, అది చూసి మనం చెప్పేయచ్చు కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అనేది. అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఇది ఏంటంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ డివైడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. దీనికి దానికి తేడా ఏంటంటే ఇక్కడ మనం క్యాపిటల్ పెడుతున్నాం, అక్కడ మనం అసెట్స్ యూజ్ చేసేస్తాం. ఇక్కడ మన క్యాపిటల్ అంటే మన యొక్క స్టేక్ ఎంత ఉంది, ఓకే అంటే మనం ఎంత పెట్టుబడి పెడితే నాకు ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ వస్తుంది. అంటే నేను ఎందుకు ఉపయోగిస్తామంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ నా దగ్గర ఒక 20 లక్షలు ఉంది, నేనేం చేద్దాం అనుకుని ఏదైనా ఒక కంపెనీ పెడదాం అనుకుంటా ఉంటాను. ఎందుకు కంపెనీ పెట్టాలి, ఎప్పుడు పెట్టాల్సి వస్తుంది కంపెనీ? నేను
ఈ 20 లక్షలు కనుక మీరు బ్యాంకులో పడేస్తున్నారనుకోండి, 8% ఎంతో ఇంట్రెస్ట్ వస్తుందనుకోండి, అసలు ఏమి కష్టపడక్కర్లేకుండా హాయిగా రిలాక్స్డ్గా మనం ఇంట్రెస్ట్ రూపంలోనే మనం ఎర్న్ చేయొచ్చు ఈ యొక్క క్యాపిటల్ మీద. అలా కాకుండా మీరు ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్గా ఈ వచ్చే ఇన్కమ్ని మరి దాటి చేయగలిగితే మనకు ఉపయోగం. ఎంత కష్టపడి ఎంప్లాయ్మెంట్ చేసి కంపెనీ పెట్టి దానికేమో రా మెటీరియల్ కొని ప్రోడక్ట్ తయారు చేసి మార్కెటింగ్ చేసి దానికి సేల్స్ చేసి అన్నీ అయిన తర్వాత మీకు బ్యాంకులో వేసుకున్న ఇంట్రెస్ట్ కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇట్? అంటే దే షుడ్ బి సమ్ రిటర్న్ అనేది మనకి క్యాపిటల్ మనకి డిప్లాయ్ చేసిన క్యాపిటల్ మీద మనకి కనపడాలి ఎఫెక్టివ్గా. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ రేషియో ఆఫ్ EBIT, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్. ఇంట్రెస్ట్ అంటే మనం ఈ పెట్టుబడి పెట్టి మనం మినిమం నామినల్ ఇంట్రెస్ట్ ఎంత మనకి నీచంగా వస్తుందో చూడండి ఇంట్రెస్ట్ అది. ఓకే, అంటే ఆ ఇంట్రెస్ట్ కూడా మనకు రావాలి, ఆ ట్యాక్సెస్ మనకు పోయే ట్యాక్సెస్ మనం పే చేయాల్సిన ట్యాక్సెస్ కూడా మనకి ఆ ప్రాఫిట్లో కనపడాలి. ఇవన్నీ కలుస్తూ మనకి కొంత గ్రాస్ మనకి చేతికి కొంత కనపడితే కనుక అప్పుడు మనం పెట్టుబడి మనకి ఎఫెక్టివ్గా ఉన్నట్టు లెక్క. సో హయ్యర్ రేషియో ఇండికేట్స్ బెటర్ ప్రొడక్టివిటీ ఫర్ షేర్ హోల్డర్స్ మనీ. అంతేకాదు మనం పెట్టుబడి పెట్టిన షేర్ హోల్డర్స్ మనకి అది బెటర్ ప్రొడక్టివిటీ అది కనపడుతుంది. నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇవన్నీ దగ్గరగా ఉండేవండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇంటూ 100. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే దట్ ఈస్ షేర్ హోల్డింగ్ అంటే షేర్ హోల్డర్స్ స్టేక్ హోల్డింగ్. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఎర్నింగ్స్ పర్ షేర్ EPS అంటాం ఫార్ములా. దట్ ఈస్ నథింగ్ బట్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఓకే, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ as EPS అంటాం. సో దీన్ని బట్టి మనం EPS ఎంత అన్నది ఒక షేర్ EPS అనేది మనం చెప్పుకుంటాం. హయ్యర్ ద రేషియో ఉందనుకోండి బెటర్ ఫర్ ఇట్స్ ఇన్వెస్టర్స్ న్యాచురల్లీ. ఎందుకంటే ఎక్కువ EPS ఉందంటే కనుక ఇన్వెస్టర్స్కి అది ఎక్కువ ఫెచ్ అవుతున్నట్టు లెక్క ఆ షేర్స్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి. నెక్స్ట్ ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ గైడ్ టు ద ఇన్వెస్టర్స్. ఇదేంటంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ 1 షేర్ డివైడ్ బై ఎర్నింగ్ పర్ షేర్. అండ్ దాకా మనకు ఆల్రెడీ చెప్పాం కదా, ఎర్నింగ్ పర్ షేర్ అనేది 4లో కనుక్కున్నాం. అది మార్కెట్ వాల్యూ ఆఫ్ 1 షేర్ ఎంత ఉంది, ఎర్నింగ్ పర్ షేర్ 30 ఉందనుకోండి, ద మార్కెట్ వాల్యూ ఆఫ్ దట్ షేర్ ఈజ్ 40 ఉందనుకోండి, ఇట్ ఈస్ ఎప్రిసియేషన్ కింద లెక్క. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఎర్నింగ్ పర్ షేర్ కన్నా మార్కెట్ వాల్యూ తక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ ప్రాబ్లం ఫర్ అస్. దట్ మీ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈస్ ద థింగ్. ఓకే, ఈ ఫార్ములాస్ అనేది మనకి ఇంపార్టెంట్. సమ్ డేటా దే విల్ బి గివ్ ఇన్ ద ఎగ్జామినేషన్, అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు remember this formula and substitute and get the result accordingly. And next is interest coverage ratio. Raw materials holding period and finished goods holding period. Interest coverage ratio అంటే మనం ఏదైనా సరే మనం లోన్ తీసుకున్నప్పుడు బారో చేసినప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా మనకి కవర్ అవ్వాలి. ఓకే, కవర్ అయితేనే మనకి వైబుల్ అవుతుంది. అంటే ఇండికేట్స్ ఓవరాల్ ఇంట్రెస్ట్ సర్వింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఫర్మ్. అప్పుడు ఏంటంటే మనం ఆ ఫర్మ్ కెపాసిటీ ఆఫ్ ద ఫర్మ్ ఎలా ఉందంటే ఇంట్రెస్ట్ కూడా సర్వీస్ చేయగలుగుతుంది. అంటే ఇంట్రెస్ట్ని సర్వీస్ చేయాలి, ఇన్స్టాల్మెంట్ కూడా మనం సర్వీస్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటంటే దట్ మీన్స్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్సెస్. ఏదైనా సరే ఇవన్నీ తీసేసిన తర్వాత అండి, ఎందుకంటే ట్యాక్సెస్ రూపంలో కొంత పోతుంది, డిప్రిసియేషన్ రూపంలో మనం కొంత ఫోర్గా అవ్వాల్సి వస్తుంది, తర్వాత ఇంట్రెస్ట్ మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత మనకు ఫైనల్గా వచ్చే ఎర్నింగ్స్ మనకి EB అంటాం, ఎర్నింగ్స్ బిఫోర్. ఓకే, అండ్ డివైడెడ్ బై ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్. ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు మనం టర్మ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్, అండ్ షార్ట్ టర్మ్ లోన్ దాని మీద మనం పే చేయాల్సిన ఇంట్రెస్ట్. ఈ రెండింటి అంటే ఈ ఇంట్రెస్ట్ పోర్షన్ అనేది మనకి ఆ వచ్చిన ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్సెస్ ఎంతవరకు కవర్ చేస్తుంది. అది ఎప్పుడు కూడా మోర్ దెన్ 1 ఉందనుకోండి, ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. అంటే మనకు ప్రాఫిట్ అనేది ఎర్నింగ్ EBIT అనేది ఎక్కువ ఉండాలి న్యూమరేటర్, ఇది డినామినేటర్ అనేది తక్కువ ఉండాలి. ఇట్ ఈస్ గుడ్ సైన్. అదర్వైజ్ ఏమవుతుందంటే వాడు కనీసం ఇంట్రెస్ట్ కూడా కవరేజ్ చేయలేని పరిస్థితులకు వస్తుందన్నమాట అండి. ఓకే, ఇండికేట్స్ ఓవరాల్ ఇంట్రెస్ట్ సర్వీసింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఫర్మ్ కింద లెక్క. నెక్స్ట్ రా మెటీరియల్ హోల్డింగ్ పీరియడ్.
రా మెటీరియల్ హోల్డింగ్ పీరియడ్ అనేది ఏం చేస్తామంటే అది మనకి సపోజ్ మన కరెంట్ అసెట్స్లో మనం స్టాక్ మెయింటైన్ చేస్తాం కదండి. ఆ స్టాక్ మెయింటైన్ చేసేది ఎప్పుడు కూడా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు పెట్టుకోవాలి. బియాండ్ దట్ మనం పెట్టుకున్నాం అనుకోండి, అది ఆబ్సొల్యూట్ స్టాక్ అవుతుంది, ఐడిల్ స్టాక్ అవుతుంది. దానివల్ల మనకి డెడ్ క్యాపిటల్ అవుతుంది. మనం పెట్టుకొని ఏదో పెట్టుబడి పెట్టాం కాబట్టి అదంతా కూడా మనకి వేస్ట్ కింద లెక్క. దాని మీద ఇంట్రెస్ట్ ₹1 కూడా రాదు. పైగా అది పాడైపోతుంది సరుకు. అందుగురించి మనం ఎంత మినిమం రిజర్వ్లో పెట్టుకుంటే మనకు సరిపోతుంది అనే దాన్ని మనం అసెస్ చేస్తాం. రా మెటీరియల్ హోల్డింగ్ పీరియడ్లో రేషియోలోకి వస్తుంది అన్నమాట. సో దానికి ఏం చేస్తామంటే రేషియో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ద రా మెటీరియల్ డివైడెడ్ బై యావరేజ్ పర్ డే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. దాన్ని వేస్తే కనుక మనకు వచ్చేది రా మెటీరియల్ హోల్డింగ్ పీరియడ్ వస్తుంది. ఇట్ మే బి ఆఫ్ 3 months ఆర్ 5 months 4 months. ఎందుకంటే మనకి దాన్ని బట్టే మనం అంత ఆ హోల్డింగ్ పీరియడ్ ఎంత అయితే మనకి రా మెటీరియల్ మనకు అవసరం అవుతుందో అది మాత్రమే మనం ఫైనాన్స్ చేస్తాం. ఎందుకంటే వాడి చేతిలో ఆ మెటీరియల్ అనేది ఎప్పుడు రిజర్వ్లో ఉండాలి. అతనికి ఆ ఫర్మ్కి రిక్వైర్మెంట్ తప్పదు ఇంకా. ఎందుకంటే స్పేర్లో ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత లాస్ట్ రా మెటీరియల్ కూడా అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బజార్కి బయలుదేరకూడదు కదా. నేను చెప్పాం కంటిన్యూటీ అనేది ఎప్పుడూ ఉండాలి. మిషన్ కంటిన్యూటీ, ప్రోడక్ట్ కంటిన్యూటీ రన్ అవుతూ ఉండాలి. అప్పుడే మీకు ప్రాఫిట్ సేల్స్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా ఉంటాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే రిజర్వ్లో ఉండాల్సింది కొంత ఎప్పుడు పెట్టుకోవాల్సి వస్తుంది. రా మెటీరియల్ హోల్డింగ్ పీరియడ్ అంటాం. అది డిసైడ్ చేసినప్పుడు ఎంత పీరియడ్ వరకు వాడికి ఈ హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ అంత అసెస్ చేసి దానికి సంబంధించి ఈక్వలెంట్ అమౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. కాబట్టి అది మనం వర్కింగ్ క్యాపిటల్ కింద అతనికి ఫైనాన్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అఫ్కోర్స్ దిస్ లాటర్ వీడియోస్లో మీకు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, అది ఏ రకంగా అప్లై చేస్తాము, ఎంత ఇవ్వాల్సి వస్తుంది అతనికి అనేది ఆపరేటింగ్ సైకిల్స్ ఇవన్నీ డిస్కషన్లో మీకు వస్తాయి దీని గురించి. సో నవ్ ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు డిస్కస్ మోర్ అబౌట్ దిస్ పర్టికులర్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఫినిష్డ్ గూడ్స్ హోల్డింగ్ పీరియడ్. ఇది కూడా అంతే అండి. రా మెటీరియల్ హోల్డింగ్ పీరియడ్ ఎంత, అలాగే ఫినిష్డ్ గూడ్స్ కూడా కొంత హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది. వాడి దగ్గర స్టాక్ ఉంటుంది, ఫినిష్డ్ గూడ్స్ తయారైపోయి ఉంటాయి. అది కొంత పీరియడ్ వరకు వాడి దగ్గర హోల్డ్ అవుతాయి, తప్పదు, అది ఉంచుకోవాలి. అది ఆ హోల్డ్ అయిన పీరియడ్ అనేది మనం డిసైడ్ చేస్తాం ఎంత అనేది. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనం ఫైనాన్స్ చేసేటప్పుడు ఇవన్నీ మనం కౌంట్ చేసుకుని ఎక్కడెక్కడ ఎంత బ్లాక్ అవుతుంది ఈ రూపంలో అనేది మనం వాడికి సపోర్ట్ చేయాలి వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ రూపంలో. సో దాని ఫార్ములా ఏంటంటే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ద ఫినిష్డ్ గూడ్స్ డివైడ్ బై కాస్ట్ ఆఫ్ సేల్స్ పర్ డే. ఇక్కడ మీకు ఏంటంటే రా మెటీరియల్కి వచ్చేటప్పటికి కన్జ్యూమ్డ్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఫినిష్డ్ గూడ్స్ అనేటప్పటికి సేల్స్ రూపంలోకి వెళ్ళిపోతున్నాయి కదండి. అందుకు అది కాస్ట్ ఆఫ్ సేల్స్ పర్ డే కింద మనం లెక్కేస్తాం. అలాగే ఫినిష్డ్ గూడ్స్ తీసుకుంటాం ఇందులో. సో ఇక్కడ మీకు ఫార్ములాస్ కూడా మీకు మీనింగ్ఫుల్గా అర్థమయ్యేలాగా గుర్తుపెట్టుకోవాలి తప్పితే ఏదో బ్లైండ్గా మనం బై హార్ట్ చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. బట్ ఇది ఓన్లీ జస్ట్ లాజికల్ ఓన్లీ. ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ హోల్డింగ్ పీరియడ్. వర్కింగ్ ప్రోగ్రెస్ అంటే మీకు చెప్పాను కదండి, సెమీ ఫినిష్డ్ గూడ్స్ మధ్యలో ప్రాసెస్లో ఉంటుంది. ఓకే, దాని అంటే ఇన్సైడ్ రా మెటీరియల్ అవుట్లెట్ ఆఫ్ దట్ ఫినిష్డ్ గూడ్స్కి మధ్యలో ఉండే చూడండి కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అది దట్ ఈస్ కాల్డ్ ద వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం. సో దానికి న్యాచురల్గా ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ డే డివైడ్ బై దట్ ఈస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ దట్ వర్కింగ్ ప్రాసెస్. అంతే, సింపుల్. డిఫరెంట్ స్టేజెస్ అంతే. సో దిస్ ఈస్ ద ఫైనల్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఫార్ములా. ఇందులో ఏం చేస్తారంటే అనాలిసిస్కి వచ్చేటప్పటికి జనరల్గా ఏం చేస్తారంటే దిస్ ఫైనల్ జస్ట్ డిస్కషన్. సో హియర్ సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. బ్యాలెన్స్ షీట్ స్టడీ చేసేటప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ ఉందనుకోండి, ఇక్కడ కనుక టర్మ్ లోన్ కనుక మనం తీసుకున్నాడు అనుకోండి, అంటే కంపారిటివ్ ఆఫ్ దట్ బ్యాలెన్స్ షీట్స్ చూసినప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ ప్రీవియస్ ఇయర్కి ఇప్పటికి లేకపోతే 2 years బ్యాక్ ఉన్న దానికి లాస్ట్ ఇయర్కి ఏంటి వేరియేషన్ స్టడీ చేసినప్పుడు మీకు లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటే బ్యాంక్ లోన్ కనుక టర్మ్ లోన్ కనుక పెరిగింది అనుకోండి, పెరిగినప్పుడు ఏం చేయాలి మీరు చూడాల్సింది 2 చూడాలి. లెఫ్ట్ సైడ్ పెరిగింది అంటే కనుక రైట్ సైడ్ దాని ఎంట్రీ ఎక్కడికి వెళ్ళింది, వేరియేషన్ ఎక్కడ వచ్చింది, ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. అఫ్కోర్స్ దిస్ ఈస్ కమింగ్ అండర్ ద ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అనుకోండి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీకు నెక్స్ట్ 2 years డెఫియేషన్ 40 lakhs పెరిగింది అనుకోండి టర్మ్ లోను, అంటే వాడు యూటిలైజ్ చేసుకున్నాడు, ఎడిషన్ లోన్ అనేది తీసుకున్నాడు, ఇంకా కొత్త లోన్ ఏదో టర్మ్ లోన్ తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు మనం చూడాల్సింది యూజెస్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడికి వెళ్ళింది. అది అంటే 2 చోట్ల జరుగుతుంది. అయితే ఫిక్స్డ్ అసెట్స్ కొన్నాడు వాడు అన్నాను
చూస్తే మిషనరీలో కానీ వీటిలో కానీ ఉంటుంది. లేదు అనుకుంటే కనుక ఇంకెక్కడైనా ఉపయోగించాడో చూసుకోవాలి. ఎక్కడ ఉపయోగిస్తాడు? ఇక్కడ ఎక్కడో చోట ఆఫ్సెట్ కనపడాలి కదా మీకు కాంట్రాపేట్ లాగా. లేదనుకుంటే కరెంట్ అసెట్స్లో కానీ ఉపయోగించాడు, కరెంట్ అసెట్స్లో స్టాక్ కానీ కొన్నాడా. లేదు ఇక్కడ కూడా కనపడలేదు అనుకోండి, ఇంకేమైనా ఇన్వెస్ట్మెంట్ ఏమైనా బయట చేశాడా, అంటే నాన్ కరెంట్ అసెట్స్లో ఏమైనా బయట ఏమైనా షేర్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేశాడా, ఇలాగా. సో ఈ రకంగా ప్రతిదానికి మనం చూసుకుంటాం. ఇక్కడ హెల్దీనెస్ అన్హెల్దీనెస్ ఎలా తెలుస్తుంది అంటే, ఎప్పుడు కూడా ఒకటే చెప్తాం, లాంగ్ టర్మ్ సోర్సెస్ అనేది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ యూజర్స్కి ఉపయోగించవచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎందుకంటే ఇక్కడ మనకి స్టేక్ హోల్డ్లో వచ్చే ప్రాఫిట్ ఫిగర్స్, అంటే వాడి యొక్క P&L సర్ప్లస్ బ్యాలెన్స్ కానీ రిజర్వ్స్లో కానీ ఉన్న అమౌంట్ వాడు ఉపయోగించుకోవచ్చు బిజినెస్లోకి. అలాగే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఎక్కడైనా బారో చేసాడు అనుకోండి, ఏ ఫ్రెండ్స్ దగ్గర నుంచి రిలేటివ్స్ దగ్గర నుంచి తీసుకున్నాడు అనుకోండి, ఓకే, అంటే లాంగ్ టర్మ్ లయబిలిటీస్లో ఉంటుంది. అది తీసుకొచ్చి కూడా వీడు కరెంట్ అసెట్స్లో పెట్టాడు అనుకోండి, ఈ రెండింటిలో ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ పెట్టాడు అంటే ఏంటి, దాన్ని రా మెటీరియల్ కొని దాన్ని మీరు స్టాక్ కింద కన్వర్ట్ చేసి సేల్స్ పెంచుకున్నాడా లెక్క. పెంచుకుంటే మీకు ఏమవుతుంది, సేల్స్ పెరిగే కొద్దీ ప్రాఫిట్ పెరిగిపోతుంది, దానివల్ల నష్టమే లేదు. అలా కాకుండా సపోజ్ ఇక్కడ మీరు బ్యాంక్లో ఓడిఓసిసి ఒక 5 లక్షలు తీసుకున్నాడు అనుకోండి, అంటే కరెంట్ లయబిలిటీస్లో కనుక మీరు ఒక లిమిట్ కానీ తీసుకుని అది మీరు ఏం చేయాలి, ఇమీడియట్గా కరెంట్ అసెట్స్ కింద ఉపయోగించాలి. అంటే రా మెటీరియల్ కొనాలి. అలా కొనకుండా తీసుకెళ్ళి ఇంకెక్కడైనా ఏ మిషనో లేకపోతే ఇంకెక్కడైనా పెట్టాడు అనుకోండి, ఏంటంటే షార్ట్ టర్మ్ నేచర్లో ఉన్న ఫండ్స్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ యూజెస్కే ఉపయోగించాలి. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్. ఓకే, అలా కాకుండా దాన్ని తీసుకెళ్ళి లాంగ్ టర్మ్ యూజెస్ కింద పెట్టాడు అనుకోండి, అంటే ఏమవుతుంది మీకు, అక్కడ మీకు ఇది కదా, మీకు ఇన్కమ్ జనరేషన్ అనేది ఇక్కడ వస్తుంది, ఈ షార్ట్ టర్మ్లోనే వస్తుంది ఇన్కమ్ జనరేషన్ అంతా కూడా. అంటే మిషన్ ఉపయోగించడం, ప్రోడక్ట్ తయారు చేయడం, సేల్స్ చేయడం, దాన్ని కన్వర్ట్ చేయడం, అది మళ్ళీ రియలైజ్ చేసి మనం ప్రాఫిట్ బుక్ చేసాం. సో ఈ ప్రాసెస్లోంచి కనుక వెళ్ళకుండా బయటికి వెళ్తుంది అంటే కనుక ఈ షార్ట్ టర్మ్ సోర్సెస్ ఇట్ ఈస్ టోటలీ డైవర్షన్ కింద లెక్క. అలాగే ఇక్కడ ఏమైనా అసెట్ అమ్మేసాడు అనుకుందాం, లాస్ట్ ఇయర్ మీకు ఒక మిషనరీ కాస్ట్ 40 lakhs, 4-5 మిషన్లు ఉన్నాయి, వాటి యొక్క కాస్ట్ 40 lakhs 2 years బ్యాక్. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 20 lakhs అయిపోయింది అనుకోండి, అంటే ఇక్కడ ఏమవుతుంది, మీకు మిషన్ ఫిక్స్డ్ అసెట్స్లో మీకు వాల్యూ డౌన్ 20 lakhs తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఇక్కడ తగ్గిపోతే ఏమైంది ఉంటుంది, ఈ 20 lakhs ఏమైపోయింది అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే మనకు కనపడాలి 20 lakhs ఇక్కడ తగ్గిందంటే ఎక్కడికి వెళ్ళింది అది అని. అది ఏమవుతుందంటే జనరల్గా ఇక్కడ ఏమవుతుందంటే సేల్ ఆఫ్ ఓల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ కింద ఇక్కడికి వచ్చినా పర్వాలేదు, లెఫ్ట్ సైడ్లోకి వస్తుంది. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ అమ్మేశారు కాబట్టి ఇక్కడ పోతుంది. ఇక్కడ పోయిన తర్వాత మీకు అది ఫండ్స్ కింద, మీకు ఓన్ ఫండ్స్ కింద వచ్చేయాలి. అంటే మీకు దట్ ఈస్ కమింగ్ అండర్ దట్ క్యాపిటల్ రిజర్వ్లో కూడా రావాలి. క్యాపిటల్ రిజర్వ్ అనేటప్పటికీ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ కూడా క్యాపిటల్ రిజర్వ్స్, షేర్ ప్రీమియం ఇవన్నీ వస్తాయని చెప్పాను. ఇందులో వచ్చినప్పుడు మీకు అంటే ఫండ్స్లోకి మీకు బిజినెస్లోకి ఉపయోగించే ఫండ్స్ కింద మనం తీసుకోవచ్చు. అలాగా ప్రతిదీ కూడా మనం అనలైజ్ చేసి మనం చెక్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ అనాలిసిస్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. ఆఫ్ కోర్స్ విల్ గెట్ ఇన్ దట్ ఫండ్స్ ఫ్లో అనాలిసిస్, క్యాష్ ఫ్లో అనాలిసిస్ వచ్చినప్పుడు మనకి ఇంకో ఇన్ డెప్త్ ఆఫ్ దట్ అనాలిసిస్ పార్ట్లో మనం తెలుసుకుంటాం. సో విత్ దిస్ I want to stop here. The overall picture of that this ratio analysis. Hope this will be useful to you, and on and off you try to subscribe. You please subscribe this so that you'll get a different useful videos for your future usage. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సైకిల్ అంటే చిన్న చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.